హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటి రాత్రి. నేను మీ శివసుబ్రహ్మణ్యం. కొన్ని నెలల తర్వాత ఎప్పుడొస్తారా అని ఎదురు చూస్తున్న తెలంగాణ ప్రజలందరికీ కూడా కేసీఆర్ గారు ఒక శుభవార్త ఇవ్వబోతున్నారు. వరంగల్లో ఎల్కతుర్తి దగ్గర ఏప్రిల్ 27న తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అతిపెద్ద సభ జరగబోతుంది. ఎందుకు అంటే బీఆర్ఎస్ పార్టీ స్థాపించి ఇప్పటికీ 25 ఏళ్ళు కానొస్తున్నది. సో అందుకనే బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బీఆర్ఎస్ పార్టీ యొక్క సిల్వర్ జూబిలీని ఘనంగా ప్రజలందరి మధ్యలో చేయాలని చెప్పి ఈ సభ పైన బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వీళ్ళంతా కూడా చాలా పెద్ద హోప్స్ పెట్టుకుంటున్నారు. అట్లనే ఆల్రెడీ పనులు కూడా అన్ని స్టార్ట్ అయినాయి. మరి పార్టీ స్థాపించి ఇప్పటికీ 25 ఏళ్ళు కానొస్తున్నది, సిల్వర్ జూబిలీ కూడా కానొస్తున్నది. మనం తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఇప్పటికి కూడా బీఆర్ఎస్కే ఈ సభలకు ఏది సంబంధించినా కూడా అతిపెద్ద రికార్డ్స్ ఉన్నాయి. కొన్ని లక్షల మంది కార్యకర్తలు, ప్రజలు వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ సభలు పెట్టిన చాలా మంది హాజరైతూనే ఉండేవాళ్ళు. ఆ రికార్డ్స్ కూడా ఇప్పటికి కూడా బీఆర్ఎస్ పార్టీకే ఉన్నాయి. అంటే గతంలో టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు సభలు చేసినా కూడా ఆ లెక్కలు మనం చూసుకున్నట్లయితే ఎంత లక్షల మంది జనాలు వస్తారో ఆ సభలకు, కేసీఆర్ గారి స్పీచ్ వినడానికి ఎంతమంది ఇంట్రెస్టెడ్గా ఉంటాడో ఇక చెప్పనక్కర్లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలకు అది తెలిసిందే. సో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కూడా ఇప్పుడు జరగబోయే సభ ఏదైతే ఉందో దీన్ని ప్రతి ఒక్కరు కూడా విజయవంతం చేయాలి. ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి లక్షల మంది ప్రజలను తరలించాలని చెప్పి కూడా నాయకులకు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. దీన్ని వారు చాలా ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకున్నారు. ప్రతి ఒక్కరిని కూడా ఎక్కడ ఏం తప్పులు చేయకుండా ప్రతి ఒక్కరు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న దానిపైన చర్చించడానికి, అలాగే కేసీఆర్ గారు వచ్చి ఏం మాట్లాడతారు, ఎలాంటి స్టెప్స్, ఎలాంటి ఇనిషియేటివ్స్ తీసుకుపోతారు ఏందనే దానిపైన కూడా ప్రతి ఒక్కరు వేచి చూస్తున్నారు. ఇంకోటి చెప్పుకోవాలంటే తెలంగాణ ఈ స్థితిలో ఇప్పుడు ఇలా ఉంది అంటే దానికి ప్రధాన కారణం కేసీఆర్ గారే. ఇది తెలంగాణ రాష్ట్రంలో ఎవరిని అడిగినా కూడా చెప్తారు. తెలంగాణ రాష్ట్రం ఇంత అభివృద్ధి చెందింది ఐటీ రంగంలో కానివ్వండి, వ్యవసాయ రంగంలో కానివ్వండి, ఇంకా దేంట్లో చూసుకున్నా కూడా తెలంగాణ కొన్ని సంవత్సరాల కింద చూసుకున్నట్లయితే మనం నీళ్ళ కోసం కానివ్వండి, కరెంటు కోసం కానివ్వండి ఎంత బాధలు, ఎంత దుఃఖం అనుభవించిండో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అన్ని అందుతున్నాక మాటలు అనేస్తున్నారు జనాలు ఈజీగా, ఏం చేసిండ్రు అని. కానీ ఒక్కసారి మీరే ఒక 10 ఏళ్ళు ముందు తెలంగాణ ఎలా ఉండేదో ఒక్కసారి ఆలోచించుకోండి. 10 ఏళ్ల ముందు అంటే దానికి ఇంకా ముందు 14 ఏళ్ల ముందు నుంచి వెళ్ళి తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ స్థాపించి 25 ఇయర్స్, 25 సాల్, 25 ఏళ్ళు కానొస్తున్నది. మరి ఈ 25 ఏళ్లలో ఎంతమంది ఎంత కష్టపడ్డారు, జై తెలంగాణ అని అనడానికి అప్పుడు చాలా మంది కూడా గజ గజ వణికిపోతుండే. కేసీఆర్ గారు ముందుండి ప్రతి ఒక్కరితోని కూడా తన ఒక్క గొంతు కాస్త అప్పట్లో కొన్ని కోట్ల గొంతుకలను కూడా వాయిస్ రేజ్ చేసేటట్టు కేసీఆర్ గారే చేసిండ్రు. ఎవరు అవునన్నా కాదన్నా ఇది వాస్తవం. 14 ఏళ్ల పాటు తను ఎంత కష్టపడ్డారు తెలంగాణ రాష్ట్రంలో. ఇక అప్పటికి కూడా ఆంధ్ర వాళ్ళందరూ కూడా లాస్ట్ లో ఇక తెలంగాణ వచ్చే మూమెంట్ లో ఇక మా వల్ల కాదు, ఇక మేము బట్టలు చదువుకొని పోవాలి అనే యాంగిల్లో ఆంధ్ర ప్రజలందరూ కూడా సిద్ధమైపోయినారు. అంటే ఆ స్టేజ్కి రావడానికి అప్పుడు ఎంత కష్టపడ్డారు ఏందనేది ప్రతి ఒక్కరు కూడా గుర్తు తెచ్చుకోవాలి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం మంచిగా కనిపిస్తున్నప్పుడు మాటలు అనడం కాదు. 10 సంవత్సరాల ముందు తెలంగాణ ఎలా ఉండే, మన తెలంగాణ ఎలా ఉండే, మన వనరులు ఏంటివి, మన దగ్గర ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి, ఇవన్నీ జర ఆలోచించుకుంటే తెలిసి వస్తుంది జనాలకి కూడా. తెలంగాణ సాధించే వరకు 14 ఏళ్ల అవిశ్రాంత పోరాటం టీఆర్ఎస్ది. 10 ఏళ్ల పాలనలో బంగారు తెలంగాణ ఆవిష్కృతం బీఆర్ఎస్ది. ఇక బీఆర్ఎస్ అంటే ఏంటంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, అంటే టీఆర్ఎస్ వీళ్ళు మన పార్టీ పేరు మార్చుకుంది అక్టోబర్లో 2022లో అక్టోబర్లో టీఆర్ఎస్ నుంచి వెళ్ళి బీఆర్ఎస్ కి మారింది. సో అందుకనే జర కన్ఫ్యూజ్ కాకుండా టీఆర్ఎస్ గా ఉన్నప్పుడు ఏం చేసింది, బీఆర్ఎస్ గా ఉన్నప్పుడు ఎలా ఏం చేసింది అనే దానిపైన మాట్లాడుకుందాం. టీఆర్ఎస్ అంటే మనం టీఆర్ఎస్ పార్టీ ఫామ్ అయిన దగ్గర నుంచి వెళ్ళి కూడా కేసీఆర్ గారు ఎట్లా ఫైట్ చేసిండ్రు,
బీఆర్ఎస్ హయాంలో అంటే అప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో బీఆర్ఎస్ అధికారంలో ఉంది కాబట్టి అప్పుడు తెలంగాణను బంగారు తెలంగాణ ఇట్లా చేసిండ్రు. ఇప్పుడు గొప్పగా చెప్పుకుంటుండ్రు ఏంది అందరూ అంటే తెలంగాణ నుంచి వెళ్ళి ఫస్ట్ టైం మనం బయట దేశాలకు రైస్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అని చెప్పి అందరూ మాట్లాడుకోవడం జరుగుతుంది. మరి అది ఎలా జరిగింది? ఇప్పుడు పండిస్తేనే జరిగిందా? దాని బ్యాక్గ్రౌండ్ లో ఎంత కష్టపడితే అంటే అంతగానం డెవలప్ చేస్తేనే ఇప్పుడు తర్వాత ఫ్యూచర్ లో అయినా కూడా మనం అవన్నీ చేయగలుగుతాం. అంటే దీని ముందు ఎవరు ఎంత కష్టపడ్డారో ఏందనేది ఆలోచించుకోవాలి. తెలంగాణ కోసం 14 ఏళ్ళు యుద్ధం కేసీఆర్, తెలంగాణ కోసం పుట్టిన ఉద్యమ ఖడ్గం కేసీఆర్, తెలంగాణ జాతి విముక్తి పోరాటం కేసీఆర్, ఉద్యమానికి కేసీఆర్ ఊపిరి పోసి 25 ఏళ్ల వసంతాలు, కేసీఆర్ జై తెలంగాణ గొంతెత్తి జై కొట్టి 25 ఏళ్ళు, ఉడుకునెత్తురు ఉప్పెనై పొంగిన ఆవేశం టిఆర్ఎస్, బక్కపల్చని కేసీఆర్ సింహగర్జనకు 25 ఏళ్ళు, చెక్కు చెదరని తెలంగాణ ఆత్మగౌరవ విశ్వాసానికి సిల్వర్ జూబ్లీ, తెలంగాణ గులాబీ తిలకం దిద్ది 25 ఇయర్స్, రైతు నాగలి గుర్తుతో జై తెలంగాణ నినాదం గర్జించిన రోజులు. అప్పట్లో మనకు రైతు నాగలి లోగో ఉంటుండే, తర్వాత దాన్ని మళ్ళా మనం కార్ లోగో లెక్క మార్చేసిండ్రు. సరిగ్గా 25 ఏళ్ల నాడు ఎటు చూసిన కరువే, ఎవరిని కదిలించిన దుఃఖమే. మాకంటే పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో మా తాత వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరినీ ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో కూడా మీ తాతలను మీ నాన్న వాళ్ళని అడగండి. 10 సంవత్సరాల ముందు తెలంగాణ ఎట్లుండే, తెలంగాణలో భూగర్భ జలాలు ఎట్లుండే, మీ దగ్గర ఉన్న చెరువులు కానివ్వండి ఇవన్నీ ఎట్లుండే అనేది అడగండి ఒక్కసారి. అప్పుడు ఎంత బాధపడుతుండే, కరెంటు కోతలు కానివ్వండి, నీళ్లకు కానివ్వండి, ఎంత అవస్థలు పడుతుండే ప్రతి ఒక్కరు కూడా. పల్లెలకు పోతే అక్కడున్న ప్రజలను అడిగితే వాళ్ళు కరెక్ట్ గా చెప్తారు అసలు ఆన్సర్లు దీనిపైన. వాళ్ళు ఇప్పటికీ కూడా కేసీఆర్ అంటే వాళ్ళ కళ్ళల్లో ఇట్లా దుఃఖం నీళ్లు ఇట్లా వచ్చేస్తాయి. అంతగానం డెవలప్ చేసింది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారే. ఇది ఎవరు అవునన్నా కాదన్నా ఒప్పుకోవాల్సిన విషయం. ఆగమైన బతుకు నుండి కన్నీటి మంటలతో రగిలిన తెలంగాణ, తెలంగాణ తెచ్చుకోకపోతే పల్లెలు వలకాడలై పోతాయన్న భయం నుంచి పట్టిన బాట తెలంగాణ, పడబడమంటూ పండ్లు నూరుకుంటూ పరుగు పరుగున సాగిన ఉప్పెన తెలంగాణ, ఒక్కడుగా మొదలై కోట్ల మందికి గర్జన నేర్పిన నేత కేసీఆర్, తెలంగాణ చీకట్లను పారదోలిన పార్టీ బీఆర్ఎస్, మొడవాడిన తెలంగాణను చిగురింపజేసిన పార్టీ బీఆర్ఎస్, ఎడారి లాంటి తెలంగాణను అన్నపూర్ణగా మార్చిన పార్టీ బీఆర్ఎస్, అన్నమో రామచంద్ర అనే ఆకలి కేకల నుంచి దేశానికి అన్నం పెట్టిన పాలన బీఆర్ఎస్, తెలంగాణ రైతును రాజు చేసిన పార్టీ బీఆర్ఎస్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఒక తెలంగాణలో రియల్ ఎస్టేటే మెయిన్ అని చెప్పి కూడా ఇప్పుడు మాట్లాడుతున్నారు జనాలు. మరి అది ఆ రియల్ ఎస్టేట్ కూడా అంతగానం పెరగడానికి కారణం ఎవరు? రైతులు కూడా ఇప్పుడు అంత నమ్మకంగా అసలు ఏం భయం లేకుండా బతుకుతున్నారంటే వాళ్ళ భూముల జాగలు పెరగడం వల్లనే. అదంతా ఎవరి వల్ల? రాష్ట్రాన్ని డెవలప్ చేసినప్పుడే ఆ ల్యాండ్ రేట్స్ కూడా పెరుగుతాయి. ఇదంతా ఎవరి వల్ల అయిందండి? కేసీఆర్ గారి వల్లనే అయింది. అప్పట్లో అన్నమో రామచంద్ర అనే ఆకలి కేకల నుంచి దేశానికి అన్నం పెట్టే పాలన బీఆర్ఎస్. దేశానికి ఎక్కడ విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తుండ్రు ఇప్పుడు. ఇదంతా ఎవరి వల్ల అంటే కేసీఆర్ గారి వల్లనే చెప్పాలి. ఎందుకు అంత నీటి సదుపాయం కానివ్వండి, కరెంటు ఇవన్నీ వస్తున్నాయి, రైతులు ఇవాళ ఆనందంగా పండిస్తున్నారు. ఒకప్పుడు ఊర్లల్లో ఎక్కువ మన కరెంటు కానివ్వండి నీళ్లు కొరత ఉండడం వల్ల వీళ్ళందరూ నగరాలకు వచ్చి ఇక్కడ వలసలు ఉండి ఇక్కడ పని చేసుకుంటూ ఉండేది. తెలంగాణ వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలకు అంత సద్దుమదినాక అందరూ మళ్ళీ పల్లెల బాటలు బట్టి అందరూ మంచిగా వ్యవసాయం చేసుకుంటూ కూర్చున్నారు. రైతుని నిజంగా చెప్పాలంటే రాజు చేసిన ఘనత కేసీఆర్ గారిదే. తెలంగాణ తెచ్చింది టిఆర్ఎస్, బంగారు తెలంగాణ చేసింది బీఆర్ఎస్. తెలంగాణ రాష్ట్రం కూడా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే భారతదేశంలో గర్వంగా చెప్పుకుంటున్నాం, నా తెలంగాణ, నా తెలంగాణ, మన తెలంగాణ గురించి ఎవరు ఎంత మంచిగా మాట్లాడుతున్నారు ఏందనేది ప్రతి ఒక్కరికి తెలుసు. తెలంగాణలో ఇప్పుడు బయట దేశాల నుంచి వెళ్ళి కూడా ఇంతమంది వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు, ఇంత హ్యాపీగా ఉంటున్నారు, ఇంత మంచి వనరులు ఇక్కడ చేస్తున్నారు. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కానివ్వండి, మన తెలంగాణ ఇప్పుడు మనకు ఐటీ రంగంలో అంటే బెంగళూరుని కూడా బీట్ చేసింది.
ఫార్మాలో కూడా చూసుకుంటే తెలంగాణనే ముందు వరుసలో ఉంది. 10 ఏళ్ల కాలంలో ఇంతగనం చేయడం అంటే నిజంగా వేరే ఎవరైనా ఉంటే అసలు చేయకపోతుండే. ఇన్ని సంవత్సరాలుగా గత ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా ఆంధ్ర సైడ్ డెవలప్ చేసుకున్నారు, ఆ బెల్ట్ డెవలప్ చేస్తున్నారు, కానీ మరి తెలంగాణను ఎవరు పట్టించుకోలేదు కదా. చేయాలనుకుంటే అప్పుడు కూడా చేస్తుండే కదా. ఎందుకు ఇక్కడ ఖర్చు పెట్టి అని చెప్పి అనుకున్నట్టున్నారు అప్పట్లో ఆంధ్ర నాయకులు అందరూ. అందుకే కదా తెలంగాణ కావాలి అని చెప్పి పోరాడింది. ఇప్పుడు తెలంగాణ వచ్చినాక అందరూ సెటిల్ అయినాక మర్చిపోతున్నారు అందరూ మూలాలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఏంటిది అనేది. తెలంగాణ ఉద్యమ సృష్టికి మూలమైన బీఆర్ఎస్ పార్టీ ఎవరు ఊహించినటువంటి ఉద్యమాలకు, పోరాటాలకే కాదు సభలకు, సమావేశాలకు కూడా పెట్టింది పేరు. రాజకీయ పార్టీల చరిత్రలో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన సభలో ఏ పార్టీ నిర్వహించి ఉండకపోవచ్చు. 14 ఏళ్ల ఉద్యమ ప్రస్థానంలో కొన్ని వందల సభలు నిర్వహించిన ఘనత ఒక్క బీఆర్ఎస్ కే దక్కుతుంది. సభల్లో చిన్న చిన్న సభలే కాదు, ఎవరి ఊహకందనట్టు భారీ బహిరంగ సభలు నిర్వహణలో బీఆర్ఎస్ దే పైచేయి. అలాంటి భారీ రాజకీయ ఉద్యమ సభల దేశంలో ఏ పార్టీ నిర్వహించలేదు. గతంలో హైదరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో సభలు నిర్వహించి వాటిని గొప్ప సభలుగా చెప్పుకున్న రోజులున్నాయి. ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ వ్యాప్తంగా నిర్వహించిన భారీ బహిరంగ సభలతో పరేడ్ గ్రౌండ్ సభలకు కాలం చెల్లినట్లయింది. తెలంగాణలో ఏ పార్టీ రాజకీయ సభ పెట్టినా బీఆర్ఎస్ సభలతో పోల్చుకుంటూ మీడియా అనేక చర్చా వేదికలు ఇప్పటికీ ఏర్పాటు చేస్తుంటాయి. అదే తెలంగాణలో ఎక్కడ కూడా సభలు ఎవరైనా పెట్టినా కూడా బీఆర్ఎస్ తోనే పోల్చుకుంటాయి. ఎందుకంటే అంత పెద్ద సభలు చేసినా కూడా జనాలు రాకపోతుండే. ఎందుకు అక్కడ కూడా సభలకు ఏదో టైంపాస్ కోసం కాదు, కేసీఆర్ గారి స్పీచ్ వినడం కోసమే. ఇప్పటికీ కూడా చాలా మంది కేసీఆర్ గారు వస్తున్నారంటే వాళ్ళ దాంట్లో ఒక రకమైన ఊపు వస్తుంది. ఎందుకంటే కేసీఆర్ గారి స్పీచ్ కూడా అంత బాగుంటది. అధికారంలో ఉన్న 10 ఏళ్లలో కానీ మళ్ళీ అంత పెద్ద సభలు బీఆర్ఎస్ నిర్వహణలో ఆపలేదు. 2014 ఎన్నికల సమయంలో కూడా ఎన్నికల సభలు పెద్ద ఎత్తున నిర్వహించారు. 2023 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కేసీఆర్ చేసిన బస్సు యాత్రకు కూడా ప్రజలు తండోపదండాలుగా కదిలి వచ్చారు. అంతకు ముందు నిర్వహించిన నల్గొండ సభకు కూడా ప్రజలు లక్షల సంఖ్యలో హాజరయ్యారు. 100కు 100% సభను అయితే ప్రజలు సక్సెస్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే కొన్ని నెలల తర్వాత కేసీఆర్ గారు బయటికి వస్తున్నారు, తెలంగాణలో ఏం జరుగుతుందో వాటిపైన మాట్లాడతారు అని చెప్పి జనాలందరూ కూడా ఇన్ని రోజులు వెయిట్ చేయడం జరుగుతుంది. ఎప్పుడెప్పుడు కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ నాయకుడు బయటికి వస్తారా అని చెప్పి వేచి చూసిన కళ్ళన్నీ కూడా ఇప్పుడు ఈ సభకు హాజరయ్యే అవకాశం ఉంది. తెలంగాణ వ్యతిరేకులను, సమైక్య వాదులకు నిద్రలేని రాత్రులు మిగిల్చిన పార్టీ. ఇక తెలంగాణ మనది కాదని సమైక్య వాదులు మూటముల్లే సర్దుకొని వెళ్ళిపోయేలా చేసిన పార్టీ. ఇంకా ఎంత అడ్డుకున్నా తెలంగాణ ఆగేది లేదని, కాదని తెలుసుకొని సమైక్య వాదుల చేత కూడా జై తెలంగాణ అనిపించిన పార్టీ. ఇప్పుడు మనం చూసుకున్న బడా హీరోలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అప్పుడు తెలంగాణ పార్టీకి వ్యతిరేకులే. వీళ్ళు అప్పట్లో జై తెలంగాణ అనలేకపోయినారు. మేము అనవ అసలు తెలంగాణ రాష్ట్రమే వద్దు, ఇట్లనే ఉండాలి అని చెప్పి అన్నారు. ఇప్పుడు ఏమైంది, తెలంగాణ రాష్ట్రంలో మంచిగా జాగాలు సంపాదించుకొని ఇప్పుడు ఆనందంగా ఈడ తెలంగాణ మాది అని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు మరొకప్పుడు వాళ్ళు ఏం చేసిండ్రు, తెలంగాణ వద్దు అని అన్నారు. ఇప్పుడు చూసుకున్నట్లయితే వాళ్ళే సంతోషంగా ఉన్నారు తెలంగాణలో. ఇక అట్లుంటది చూడండి. ఇక వీళ్ళతోని తెలంగాణ నుంచి ఆకలి కేకలతో బతికేలా తీసుకునేందుకు వలసలు పోయిన ప్రజలు మళ్ళీ ఆత్మగౌరవంతో బతికేలా చేసిన పార్టీ. వారి ఆకలి తీర్చి అన్నం పెట్టిన పార్టీ. ఎడారి లాంటి తెలంగాణను సస్యశ్యామలం చేసిన పార్టీ. తెలంగాణలో నీటి పరవళ్లు నింపిన పార్టీ. ఎప్పుడో దశాబ్దాల తరబడి ఎండిపోయిన వాగులు, వంకలు, బోర్లలో కూడా నీరు పారించిన పార్టీ. ఎప్పుడో ఎండిపోయి తుమ్మలు మెలిచి ఆనవాళ్లు లేకుండా పోయిన చెరువులను బాగు చేసి ఉరుకు కల్పతరువు చేసిన పార్టీ. ఊరుకు చెరువే ఆధారమని నిరూపించిన పార్టీ. ఎండాకాలంలో కూడా చెరువులు మత్తెళ్ళు దూంకేలా చేసిన పార్టీ. పాడి పంటలతో తెలంగాణ సిరి సంపదలతో తులతూగేలా చేసిన పార్టీ. ఇదంతా ఒక్క కేసీఆర్ సృష్టి. తెలంగాణ సాధనలో కేసీఆర్ కలలు గన్న ఆర్తి. తన కలలను తానే నిజం చేసి తెలంగాణకు సిరుల తెలంగాణ చేసిన కీర్తి కేసీఆర్. తెలంగాణను బంగారు తెలంగాణ చేసి సుసంపన్నం చేసిన ఘనకీర్తి కేసీఆర్. 14 ఏళ్ల పాటు అలుపెరగని పోరాటం చేసి లక్ష్యం ముద్దాడిన పార్టీ. తెలంగాణ తెచ్చిన చరిత్రకు కీర్తి కీటం కేసీఆర్.
తెచ్చిన తెలంగాణలో బంగారు సిరిరాసులను పండించేలా ప్రాజెక్టులను నిర్మాణం చేసిన అపర భగీరథుడు కేసీఆర్. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుకు తెలంగాణ రాకపోతే కలలు కూడా ఊహించలేం. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ లాంటి నాయకుడు లేకపోతే తెలంగాణలో జలసిరిలు చూడలేకపోయే వాళ్ళం. అందుకు కేసీఆర్ అనే 3 అక్షరాలు పదమే తెలంగాణకు జీవం, తెలంగాణ ప్రగతి వేదం. ఆయన చూపే ప్రజలకు వరం, ఆయన నవ్వే బంగారం. తెలంగాణ కోసం ఆయన జీవితమే ఒక త్యాగం. ఆ త్యాగ ఫలమే మనం అనుభవిస్తున్న జీవితాల అర్థం పరమార్థం. 10 ఏళ్లతో తెలంగాణ తలరాత మార్చిన ముక్కంటి శివునికి ప్రతిరూపం. తెలంగాణ భవిష్యత్తును తీర్చి బ్రహ్మరాతకు కేసీఆర్ జలయజ్ఞం నిదర్శనం. తెలంగాణ అన్ని రంగాల్లో 10 ఏళ్ల పరుగులు పెట్టించిన ఆధునిక ఆర్థికవేత్త కేసీఆర్. తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని భవిష్యత్తు తరాలకు అందేలా చేసిన వైతాళికుడు కేసీఆర్. తెలంగాణ గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే జాతిపిత కేసీఆర్. ఇంకా కేసీఆర్ గురించి ఇంతకన్నా గొప్పగా చెప్పాలంటే ఇంకేం ఉండదు. ఆల్రెడీ ఈయనే మొత్తం చెప్పేసాం. తెలంగాణ ఎందుకు వచ్చింది, తెలంగాణలో కేసీఆర్ ఏం చేసిండు, కేసీఆర్ లేకపోతే తెలంగాణ ఎట్లుంటది, ఇప్పటికీ మనం ఎంత అనుభవిస్తున్న వాళ్ళం ఏందో అనేది ఇక ప్రతి ఒక్కటి కూడా ఇక జనాల దృష్టికే వదిలేస్తున్నాం. సో ఇక మొత్తానికైతే ఏప్రిల్ 27న, ఈ నెల ఏప్రిల్ 27న తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ యొక్క సిల్వర్ జూబ్లీ జరగబోతుంది. మరి ఆ సభకి కూడా కొన్ని లక్షల మంది హాజరు కావాలని చెప్పి నాయకులందరూ కూడా కష్టపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా కదిలి రావాలి. మరి ఇన్ని నెలల తర్వాత కేసీఆర్ ని చూస్తే జనాలు ఎట్లా రియాక్ట్ అవుతారు, మరి కేసీఆర్ స్పీచ్ ఎలా ఉండబోతుంది, మరి ఈ సభ తర్వాత తెలంగాణలో రాజకీయాలు ఏమన్నా మారబోతున్నాయా, ఎలా ఉంటది ఈ సభతో, మరి తెలంగాణలో ఏమన్నా చేంజెస్ జరుగుతాయా ఏందో అనేది వేచి చూడాలి. తెలంగాణ రాష్ట్రం ప్రజలందరికీ కూడా తెలుసు తెలంగాణ ఎవరి వల్ల ఇంత పరుగులు పెడుతుందో, ఎవరి వల్ల ఇంత డెవలప్మెంట్ అయిందో ప్రతి ఒక్క తెలంగాణ తెలుగు ప్రజలకు తెలుసు. ఇక వచ్చే రోజుల్లో తెలంగాణలో రాజకీయాలు ఎలా ఉండబోతాయో ఏందో అనేది ఈ సభ తర్వాత ఎలా మారుతుందో వేచి చూడాలి. సో బీఆర్ఎస్ నాయకులకు, బీఆర్ఎస్ పార్టీ అధినేతకు ముందే శుభాకాంక్షలు తెలుపుతూ మీ శివసుబ్రహ్మణ్యం కట్ట. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు నేటి రాత్రి. నేను మీ శివసుబ్రహ్మణ్యం. కొన్ని నెలల తర్వాత ఎప్పుడొస్తారా అని ఎదురు చూస్తున్న తెలంగాణ ప్రజలందరికీ కూడా కేసీఆర్ గారు ఒక శుభవార్త ఇవ్వబోతున్నారు. వరంగల్లో ఎల్కతుర్తి దగ్గర ఏప్రిల్ 27న తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అతిపెద్ద సభ జరగబోతుంది. ఎందుకు అంటే బీఆర్ఎస్ పార్టీ స్థాపించి ఇప్పటికీ 25 ఏళ్లు కానొస్తున్నది. సో అందుకనే బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బీఆర్ఎస్ పార్టీ యొక్క సిల్వర్ జూబ్లీని ఘనంగా ప్రజలందరి మధ్యలో చేయాలని చెప్పి ఈ సభ పైన బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వీళ్ళంతా కూడా చాలా పెద్ద హోప్స్ పెట్టుకుంటున్నారు. అట్లనే ఆల్రెడీ పనులు కూడా అన్ని స్టార్ట్ అయినాయి. మరి పార్టీ స్థాపించి ఇప్పటికీ 25 ఏళ్ళు కానొస్తున్నది, సిల్వర్ జూబ్లీ కూడా కానొస్తున్నది. మనం తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఇప్పటికి కూడా బీఆర్ఎస్కే ఈ సభలకు ఏది సంబంధించినా కూడా అతిపెద్ద రికార్డ్స్ ఉన్నాయి. కొన్ని లక్షల మంది కార్యకర్తలు, ప్రజలు వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ సభలు పెట్టిన చాలా మంది హాజరైతూనే ఉండేవాళ్ళు. ఆ రికార్డ్స్ కూడా ఇప్పటికి కూడా బీఆర్ఎస్ పార్టీకే ఉన్నాయి. అంటే గతంలో టిఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు సభలు చేసినా కూడా ఆ లెక్కలు మనం చూసుకున్నట్లయితే ఎంత లక్షల మంది జనాలు వస్తారో ఆ సభలకు, కేసీఆర్ గారి స్పీచ్ వినడానికి ఎంతమంది ఇంట్రెస్టెడ్గా ఉంటాడో ఇక చెప్పనక్కర్లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలకు అది తెలిసిందే. సో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కూడా ఇప్పుడు జరగబోయే సభ ఏదైతే ఉందో దీన్ని ప్రతి ఒక్కరు కూడా విజయవంతం చేయాలి. ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి లక్షల మంది ప్రజలను తరలించాలని చెప్పి కూడా నాయకులకు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. దీన్ని వారు చాలా ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకున్నారు. ప్రతి ఒక్కరిని కూడా ఎక్కడ ఏం తప్పులు చేయకుండా ప్రతి ఒక్కరు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న దానిపైన చర్చించడానికి, అలాగే కేసీఆర్ గారు వచ్చి ఏం మాట్లాడతారు, ఎలాంటి స్టెప్స్, ఎలాంటి ఇనిషియేటివ్స్ తీసుకుపోతారు ఏందనే దానిపైన కూడా ప్రతి ఒక్కరు వేచి చూస్తున్నారు. ఇంకోటి చెప్పుకోవాలంటే తెలంగాణ ఈ స్థితిలో ఇప్పుడు ఇలా ఉంది అంటే దానికి ప్రధాన కారణం కేసీఆర్ గారే. ఇది తెలంగాణ రాష్ట్రంలో ఎవరిని అడిగినా కూడా చెప్తారు. తెలంగాణ రాష్ట్రం ఇంత అభివృద్ధి చెందింది ఐటీ రంగంలో కానివ్వండి, వ్యవసాయ రంగంలో కానివ్వండి, ఇంకా దేంట్లో చూసుకున్నా కూడా
తెలంగాణ కొన్ని సంవత్సరాల కింద చూసుకున్నట్లయితే మనం నీళ్ళ కోసం కానివ్వండి, కరెంటు కోసం కానివ్వండి, ఎంత బాధలు ఎంత దుఃఖం అనుభవించిండ్రో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అన్ని అందుతున్నాక మాటలు అనేస్తున్నారు జనాలు ఈజీగా, ఏం చేసిండ్రు అని. కానీ ఒక్కసారి మీరే ఒక 10 ఏళ్ళు ముందు తెలంగాణ ఎలా ఉండేదో ఒక్కసారి ఆలోచించుకోండి. 10 ఏళ్ల ముందు అంటే దానికి ఇంకా ముందు 14 ఏళ్ల ముందు నుంచి వెళ్ళి తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ స్థాపించి 25 years 25 సాల్ 25 ఏళ్ళు కానొస్తున్నది. మరి ఈ 25 ఏళ్లలో ఎంతమంది ఎంత కష్టపడ్డారు. జై తెలంగాణ అని అనడానికి అప్పుడు చాలా మంది కూడా గజ గజ వణికిపోతుండే. కేసీఆర్ గారు ముందుండి ప్రతి ఒక్కరితోని కూడా తన ఒక్క గొంతు కాస్త అప్పట్లో కొన్ని కోట్ల గొంతుకలను కూడా వాయిస్ రేజ్ చేసేటట్టు కేసీఆర్ గారే చేసిండ్రు. ఎవరు అవునన్నా కాదన్నా ఇది వాస్తవం. 14 ఏళ్ల పాటు తను ఎంత కష్టపడ్డారు తెలంగాణ రాష్ట్రంలో. ఇక అప్పటికి కూడా ఆంధ్ర వాళ్ళందరూ కూడా లాస్ట్ లో ఇక తెలంగాణ వచ్చే మూమెంట్ లో ఇక మా వల్ల కాదు, ఇక మేము బట్టలు చదువుకొని పోవాలి అనే యాంగిల్లో ఆంధ్ర ప్రజలందరూ కూడా సిద్ధం అయిపోయినారు. ఆ స్టేజ్కి రావడానికి అప్పుడు ఎంత కష్టపడ్డారు ఏందనేది ప్రతి ఒక్కరు కూడా గుర్తు తెచ్చుకోవాలి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం మంచిగా కనిపిస్తున్నప్పుడు మాటలు అనడం కాదు. 10 సంవత్సరాల ముందు తెలంగాణ ఎలా ఉండే, మన వనరులు ఏంటివి, మన దగ్గర ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి, ఇవన్నీ జర ఆలోచించుకుంటే తెలిసి వస్తుంది జనాలకి కూడా. తెలంగాణ సాధించే వరకు 14 ఏళ్ల అవిశ్రాంత పోరాటం టిఆర్ఎస్ది. 10 ఏళ్ల పాలనలో బంగారు తెలంగాణ ఆవిష్కృతం బీఆర్ఎస్ది. ఇక టిఆర్ఎస్ బీఆర్ఎస్ అంటే ఏంటంటే టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అంటే టిఆర్ఎస్ వీళ్ళు మన పార్టీ పేరు మార్చుకుంది అక్టోబర్లో 2022లో అక్టోబర్లో టిఆర్ఎస్ నుంచి వెళ్ళి బీఆర్ఎస్ కి మారింది. సో అందుకనే జర కన్ఫ్యూజ్ కాకుండా టిఆర్ఎస్ గా ఉన్నప్పుడు ఏం చేసింది, బీఆర్ఎస్ గా ఉన్నప్పుడు ఎలా ఏం చేసింది అనే దానిపైన మాట్లాడుకుందాం. టిఆర్ఎస్ అంటే మనం టిఆర్ఎస్ పార్టీ ఫామ్ అయిన దగ్గర నుంచి వెళ్ళి కూడా కేసీఆర్ గారు ఎట్లా ఫైట్ చేసిండ్రు బీఆర్ఎస్ హయాంలో. అంటే అప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో బీఆర్ఎస్ అధికారంలో ఉంది కాబట్టి అప్పుడు తెలంగాణను బంగారు తెలంగాణ ఎట్లా చేసిండ్రు ఇప్పుడు గొప్పగా చెప్పుకుంటుండ్రు. ఏంది అందరూ అంటే తెలంగాణ నుంచి వెళ్ళి ఫస్ట్ టైం మనం బయట దేశాలకు రైస్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అని చెప్పి అందరూ మాట్లాడుకోవడం జరుగుతుంది. మరి అది ఎలా జరిగింది, ఇప్పుడు పండిస్తేనే జరిగిందా? దాని బ్యాక్గ్రౌండ్ లో ఎంత కష్టపడితే అంటే అంతగానం డెవలప్ చేస్తేనే ఇప్పుడు తర్వాత ఫ్యూచర్ లో అయినా కూడా మనం అవన్నీ చేయగలుగుతాం. అంటే దీని ముందు ఎవరు ఎంత కష్టపడ్డారో ఏందనేది ఆలోచించుకోవాలి. తెలంగాణ కోసం 14 ఏళ్ళు యుద్ధం కేసీఆర్, తెలంగాణ కోసం పుట్టిన ఉద్యమ ఖడ్గం కేసీఆర్, తెలంగాణ జాతి విముక్తి పోరాటం కేసీఆర్, ఉద్యమానికి కేసీఆర్ ఊపిరి పోసి 25 ఏళ్ల వసంతాలు, కేసీఆర్ జై తెలంగాణ గొంతెత్తి జై కొట్టి 25 ఏళ్ళు, ఉడుకునెత్తురు ఉప్పెనై పొంగిన ఆవేశం టిఆర్ఎస్, బక్కపల్చని కేసీఆర్ సింహగర్జనకు 25 ఏళ్ళు, చెక్కు చెదరని తెలంగాణ ఆత్మగౌరవ విశ్వాసానికి సిల్వర్ జూబ్లీ, తెలంగాణ గులాబీ తిలకం దిద్ది 25 years, రైతు నాగలి గుర్తుతో జై తెలంగాణ నినాదం గర్జించిన రోజులు. అప్పట్లో మనకు రైతు నాగలి లోగో ఉంటుండే, తర్వాత దాన్ని మళ్ళా మనం కార్ లోగో లెక్క మార్చేసిండ్రు. సరిగ్గా 25 ఏళ్ల నాడు ఎటు చూసిన కరువే, ఎవరిని కదిలించిన దుఃఖమే. మాకంటే పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో మా తాత వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరినీ ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో కూడా మీ తాతలను మీ నాన్న వాళ్ళని అడగండి. 10 సంవత్సరాల ముందు తెలంగాణ ఎట్లుండే, తెలంగాణలో భూగర్భ జలాలు ఎట్లుండే, మీ దగ్గర ఉన్న చెరువులు కానివ్వండి ఇవన్నీ ఎట్లుండే అనేది అడగండి ఒక్కసారి. అప్పుడు ఎంత బాధపడుతుండే, కరెంటు కోతలు కానివ్వండి, నీళ్లకు కానివ్వండి ఎంత అవస్థలు పడుతుండే. ప్రతి ఒక్కరు కూడా పల్లెలకు పోతే అక్కడున్న ప్రజలను అడిగితే వాళ్ళు కరెక్ట్ గా చెప్తారు అసలు ఆన్సర్లు దీనిపైన. వాళ్ళు ఇప్పటికీ కూడా కేసీఆర్ అంటే వాళ్ళ కళ్ళల్లో ఇట్లా దుఃఖం నీళ్ళు ఇట్లా వచ్చేస్తాయి. అంతగానం డెవలప్ చేసింది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారే. ఇది ఎవరు అవునన్నా కాదన్నా ఒప్పుకోవాల్సిన విషయం. ఆగమైన బతుకు నుండి కన్నీటి మంటలతో రగిలిన తెలంగాణ తెచ్చుకోకపోతే పల్లెలు వలకాడలై పోతాయన్న భయం నుంచి పట్టిన బాట తెలంగాణ.
పడబడమంటూ పండ్లు నూరుకుంటూ పరుగు పరుగున సాగిన ఉప్పెన తెలంగాణ. ఒక్కడుగా మొదలై కోట్ల మందికి గర్జన నేర్పిన నేత కేసీఆర్. తెలంగాణ చీకట్లను పారదోలిన పార్టీ బీఆర్ఎస్. మొడవాడిన తెలంగాణను చిగురింపజేసిన పార్టీ బీఆర్ఎస్. ఎడారి లాంటి తెలంగాణను అన్నపూర్ణగా మార్చిన పార్టీ బీఆర్ఎస్. అన్నమో రామచంద్ర అనే ఆకలి కేకల నుంచి దేశానికి అన్నం పెట్టిన పాలన బీఆర్ఎస్. తెలంగాణ రైతును రాజు చేసిన పార్టీ బీఆర్ఎస్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఒక తెలంగాణలో రియల్ ఎస్టేటే మెయిన్ అని చెప్పి కూడా ఇప్పుడు మాట్లాడుతున్నారు జనాలు. మరి అది ఆ రియల్ ఎస్టేట్ కూడా అంతగానం పెరగడానికి కారణం ఎవరు? రైతులు కూడా ఇప్పుడు అంత నమ్మకంగా అసలు ఏం భయం లేకుండా బతుకుతున్నారంటే వాళ్ళ భూముల జాగలు పెరగడం వల్లనే. అదంతా ఎవరి వల్ల? రాష్ట్రాన్ని డెవలప్ చేసినప్పుడే ఆ ల్యాండ్ రేట్స్ కూడా పెరుగుతాయి. ఇదంతా ఎవరి వల్ల అయిందండి? కేసీఆర్ గారి వల్లనే అయింది. అప్పట్లో అన్నమో రామచంద్ర అనే ఆకలి కేకల నుంచి దేశానికి అన్నం పెట్టే పాలన బీఆర్ఎస్. దేశానికి ఇక్కడ విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తుండ్రు ఇప్పుడు. ఇదంతా ఎవరి వల్ల అంటే కేసీఆర్ గారి వల్లనే చెప్పాలి. ఎందుకు? అంత నీటి సదుపాయం కానివ్వండి, కరెంటు ఇవన్నీ వస్తున్నాయి. రైతులు ఇవాళ ఆనందంగా పండిస్తున్నారు. ఒకప్పుడు ఊర్లల్లో ఎక్కువ మన కరెంటు కానివ్వండి, నీళ్లు కొరత ఉండడం వల్ల వీళ్ళందరూ నగరాలకు వచ్చి ఇక్కడ వలసలు ఉండి ఇక్కడ పని చేసుకుంటుండే. తెలంగాణ వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలకు అంత సద్దుమదినాక అందరూ మళ్ళీ పల్లెల బాటలు బట్టి అందరూ మంచిగా వ్యవసాయం చేసుకుంటూ కూర్చున్నారు. రైతుని నిజంగా చెప్పాలంటే రాజు చేసిన ఘనత కేసీఆర్ గారిదే. తెలంగాణ తెచ్చింది టిఆర్ఎస్, బంగారు తెలంగాణ చేసింది బీఆర్ఎస్. తెలంగాణ రాష్ట్రం కూడా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే భారతదేశంలో గర్వంగా చెప్పుకుంటున్నాం, నా తెలంగాణ, నా తెలంగాణ. మన తెలంగాణ గురించి ఎవరు ఎంత మంచిగా మాట్లాడుతున్నారు ఏందనేది ప్రతి ఒక్కరికి తెలుసు. తెలంగాణలో ఇప్పుడు బయట దేశాల నుంచి వెళ్ళి కూడా ఇంతమంది వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు, ఇంత హ్యాపీగా ఉంటున్నారు, ఇంత మంచి వనరులు ఇక్కడ చేస్తున్నారు. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కానివ్వండి, మన తెలంగాణ ఇప్పుడు మనకు ఐటీ రంగంలో అంటే బెంగళూరుని కూడా బీట్ చేసింది. ఫార్మాలో కూడా చూసుకుంటే తెలంగాణనే ముందు వరుసలో ఉంది. 10 ఏళ్ల కాలంలో ఇంత ఘనం చేయడం అంటే నిజంగా వేరే ఎవరైనా ఉంటే అసలు చేయకపోతుండే. ఇన్ని సంవత్సరాలుగా గత ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా ఆంధ్ర సైడ్ డెవలప్ చేసుకున్నారు, ఆ బెల్ట్ డెవలప్ చేస్తున్నారు. కానీ మరి తెలంగాణను ఎవరు పట్టించుకోలేదు కదా. చేయాలనుకుంటే అప్పుడు కూడా చేస్తుండే కదా. ఎందుకు ఇక్కడ ఖర్చు పెట్టి అని చెప్పి అనుకున్నట్టున్నారు అప్పట్లో ఆంధ్ర నాయకులు అందరూ. అందుకే కదా తెలంగాణ కావాలి అని చెప్పి పోరాడింది. ఇప్పుడు తెలంగాణ వచ్చినాక అందరూ సెటిల్ అయినాక మర్చిపోతున్నారు అందరూ మూలాలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఏంటిది అనేది. తెలంగాణ ఉద్యమ సృష్టికి మూలమైన బీఆర్ఎస్ పార్టీ ఎవరు ఊహించినటువంటి ఉద్యమాలకు, పోరాటాలకే కాదు సభలకు, సమావేశాలకు కూడా పెట్టింది పేరు. రాజకీయ పార్టీల చరిత్రలో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన సభలో ఏ పార్టీ నిర్వహించి ఉండకపోవచ్చు. 14 ఏళ్ల ఉద్యమ ప్రస్థానంలో కొన్ని వందల సభలు నిర్వహించిన ఘనత ఒక్క బీఆర్ఎస్కే దక్కుతుంది. సభల్లో చిన్న చిన్న సభలే కాదు, ఎవరి ఊహకందనట్టు భారీ బహిరంగ సభల నిర్వహణలో బీఆర్ఎస్దే పైచేయి. అలాంటి భారీ రాజకీయ ఉద్యమ సభల దేశంలో ఏ పార్టీ నిర్వహించలేదు. గతంలో హైదరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో సభలు నిర్వహించి వాటిని గొప్ప సభలుగా చెప్పుకున్న రోజులున్నాయి. ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ వ్యాప్తంగా నిర్వహించిన భారీ బహిరంగ సభలతో పరేడ్ గ్రౌండ్ సభలకు కాలం చెల్లినట్లయింది. తెలంగాణలో ఏ పార్టీ రాజకీయ సభ పెట్టినా బీఆర్ఎస్ సభలతో పోల్చుకుంటూ మీడియా అనేక చర్చా వేదికలు ఇప్పటికీ ఏర్పాటు చేస్తుంటాయి. అదే తెలంగాణలో ఎక్కడ కూడా సభలు ఎవరైనా పెట్టినా కూడా బీఆర్ఎస్ తోనే పోల్చుకుంటాయి. ఎందుకంటే అంత పెద్ద సభలు చేసినా కూడా జనాలు రాకపోతుండే. ఎందుకు? అక్కడ కూడా సభలకు ఏదో టైంపాస్ కోసం కాదు, కేసీఆర్ గారి స్పీచ్ వినడం కోసమే. ఇప్పటికీ కూడా చాలా మంది కేసీఆర్ గారు వస్తున్నారంటే వాళ్ళ దాంట్లో ఒక రకమైన ఊపు వస్తుంది. ఎందుకంటే కేసీఆర్ గారి స్పీచ్ కూడా అంత బాగుంటది. అధికారంలో ఉన్న 10 ఏళ్లలో కానీ మళ్ళీ అంత పెద్ద సభలు బీఆర్ఎస్ నిర్వహణలు ఆపలేదు. 2014 ఎన్నికల సమయంలో కూడా ఎన్నికల సభలు పెద్ద ఎత్తున నిర్వహించారు. 2023 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కేసీఆర్ చేసిన బస్సు యాత్రకు కూడా ప్రజలు తండోపదండాలుగా కదిలి వచ్చారు. అంతకు ముందు నిర్వహించిన నల్గొండ సభకు కూడా ప్రజలు లక్షల సంఖ్యలో హాజరయ్యారు. 100కు 100% సభను అయితే ప్రజలు సక్సెస్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే
కొన్ని నెలల తర్వాత కేసీఆర్ గారు బయటికి వస్తున్నారు. తెలంగాణలో ఏం జరుగుతుందో వాటిపైన మాట్లాడతారు అని చెప్పి జనాలందరూ కూడా ఇన్ని రోజులు వెయిట్ చేయడం జరుగుతుంది. ఎప్పుడెప్పుడు కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ నాయకుడు బయటికి వస్తారా అని చెప్పి వేచి చూసిన కళ్ళన్నీ కూడా ఇప్పుడు ఈ సభకు హాజరయ్యే అవకాశం ఉంది. తెలంగాణ వ్యతిరేకులను సమైక్యవాదులకు నిద్రలేని రాత్రులు మిగిల్చిన పార్టీ. ఇక తెలంగాణ మనది కాదని సమైక్యవాదులు మూటముల్లే సర్దుకొని వెళ్లిపోయేలా చేసిన పార్టీ. ఇంకా ఎంత అడ్డుకున్నా తెలంగాణ ఆగేది లేదని కాదని తెలుసుకొని సమైక్యవాదుల చేత కూడా జై తెలంగాణ అనిపించిన పార్టీ. ఇప్పుడు మనం చూసుకున్న బడా హీరోలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అప్పుడు తెలంగాణ పార్టీకి వ్యతిరేకులే. వీళ్ళు అప్పట్లో జై తెలంగాణ అనలేకపోయినారు. మేము అసలు తెలంగాణ రాష్ట్రమే వద్దు, ఇటనే ఉండాలి అని చెప్పి అన్నారు. ఇప్పుడు ఏమైంది? తెలంగాణ రాష్ట్రంలో మంచిగా జాగాలు సంపాదించుకొని ఇప్పుడు ఆనందంగా ఈడ తెలంగాణ మాది అని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు మరొకప్పుడు వాళ్ళు ఏం చేసిండ్రు, తెలంగాణ వద్దు అని అన్నారు. ఇప్పుడు చూసుకున్నట్లయితే వాళ్ళే సంతోషంగా ఉన్నారు తెలంగాణలో. ఇక అట్లుంటది చూడండి. ఇక ఇళ్లతోని తెలంగాణ నుంచి ఆకలి కేకలతో బతికేలా తీసుకునేందుకు వలసలు పోయిన ప్రజలు మళ్ళీ ఆత్మగౌరవంతో బతికేలా చేసిన పార్టీ. వారి ఆకలి తీర్చి అన్నం పెట్టిన పార్టీ. ఎడారి లాంటి తెలంగాణను సస్యశ్యామలం చేసిన పార్టీ. తెలంగాణలో నీటి పరవళ్లు నింపిన పార్టీ. ఎప్పుడో దశాబ్దాల తరబడి ఎండిపోయిన వాగులు వంకలు బోర్లలో కూడా నీరు పారించిన పార్టీ. ఎప్పుడో ఎండిపోయి తుమ్మలు మెలిచి ఆనవాళ్లు లేకుండా పోయిన చెరువులను బాగు చేసి ఉరుకు కల్పతరువు చేసిన పార్టీ. ఊరుకు చెరువే ఆధారమని నిరూపించిన పార్టీ. ఎండాకాలంలో కూడా చెరువులు మత్తెళ్లు దూంకేలా చేసిన పార్టీ. పాడి పంటలతో తెలంగాణ సిరి సంపదలతో తులతూగేలా చేసిన పార్టీ. ఇదంతా ఒక్క కేసీఆర్ సృష్టి. తెలంగాణ సాధనలో కేసీఆర్ కలలుగన్న ఆర్తి. తన కలలను తానే నిజం చేసి తెలంగాణకు సిరుల తెలంగాణ చేసిన కీర్తి కేసీఆర్. తెలంగాణను బంగారు తెలంగాణ చేసి సుసంపన్నం చేసిన ఘనకీర్తి కేసీఆర్. 14 ఏళ్ల పాటు అలుపెరగని పోరాటం చేసి లక్ష్యం ముద్దాడిన పార్టీ. తెలంగాణ తెచ్చిన చరిత్రకు కీర్తి కీటం కేసీఆర్. తెచ్చిన తెలంగాణలో బంగారు సిరిరాసులను పండించేలా ప్రాజెక్టులను నిర్మాణం చేసిన అపర భగీరథుడు కేసీఆర్. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుకు తెలంగాణ రాకపోతే కలలు కూడా ఊహించలేం. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ లాంటి నాయకుడు లేకపోతే తెలంగాణలో జలసిరులు చూడలేకపోయే వాళ్ళం. అందుకు కేసీఆర్ అనే 3 అక్షరాలు పదమే తెలంగాణకు జీవం. తెలంగాణ ప్రగతి వేదం. ఆయన చూపే ప్రజలకు వరం. ఆయన నవ్వే బంగారం. తెలంగాణ కోసం ఆయన జీవితమే ఒక త్యాగం. ఆ త్యాగ ఫలమే మనం అనుభవిస్తున్న జీవితాల అర్థం పరమార్థం. 10 ఏళ్లతో తెలంగాణ తలరాత మార్చిన ముక్కంటి శివునికి ప్రతిరూపం. తెలంగాణ భవిష్యత్తును తీర్చి బ్రహ్మరాతకు కేసీఆర్ జలయజ్ఞం నిదర్శనం. తెలంగాణ అన్ని రంగాల్లో 10 ఏళ్ల పరుగులు పెట్టించిన ఆధునిక ఆర్థికవేత్త కేసీఆర్. తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని భవిష్యత్తు తరాలకు అందేలా చేసిన వైతాళికుడు కేసీఆర్. తెలంగాణ గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే జాతిపిత కేసీఆర్. ఇంకా కేసీఆర్ గురించి ఇంతకన్నా గొప్పగా చెప్పాలంటే ఇంకేం ఉండదు. ఆల్రెడీ ఈయనే మొత్తం చెప్పేసాం. తెలంగాణ ఎందుకు వచ్చింది, తెలంగాణలో కేసీఆర్ ఏం చేసిండు, కేసీఆర్ లేకపోతే తెలంగాణ ఎట్లుంటది, ఇప్పటికీ మనం ఎంత అనుభవిస్తున్న వాళ్ళం ఏందో అనేది ఇక ప్రతి ఒక్కటి కూడా ఇక జనాల దృష్టికే వదిలేస్తున్నాం. సో ఇక మొత్తానికైతే ఏప్రిల్ 27న ఈ నెల ఏప్రిల్ 27న తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ యొక్క సిల్వర్ జూబ్లీ జరగబోతుంది. మరి ఆ సభకి కూడా కొన్ని లక్షల మంది హాజరు కావాలని చెప్పి నాయకులందరూ కూడా కష్టపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా కదిలి రావాలి. మరి ఇన్ని నెలల తర్వాత కేసీఆర్ ని చూస్తే జనాలు ఎట్లా రియాక్ట్ అవుతారు, మరి కేసీఆర్ స్పీచ్ ఎలా ఉండబోతుంది, మరి ఈ సభ తర్వాత తెలంగాణలో రాజకీయాలు ఏమన్నా మారబోతున్నాయా, ఎలా ఉంటది ఈ సభతో, మరి తెలంగాణలో ఏమన్నా చేంజెస్ జరుగుతాయా ఏందో అనేది వేచి చూడాలి. తెలంగాణ రాష్ట్రం ప్రజలందరికీ కూడా తెలుసు తెలంగాణ ఎవరి వల్ల ఇంత పరుగులు పెడుతుందో, ఎవరి వల్ల ఇంత డెవలప్మెంట్ అయిందో ప్రతి ఒక్క తెలంగాణ తెలుగు ప్రజలకు తెలుసు. ఇక వచ్చే రోజుల్లో తెలంగాణలో రాజకీయాలు ఎలా ఉండబోతాయో ఏందో అనేది ఈ సభ తర్వాత ఎలా మారుతుందో వేచి చూడాలి. సో బీఆర్ఎస్ నాయకులకు, బీఆర్ఎస్ పార్టీ అధినేతకు ముందే శుభాకాంక్షలు తెలుపుతూ మీ శివసుబ్రహ్మణ్యం కట్ట. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు నేటి రాత్రి. నేను మీ శివసుబ్రహ్మణ్యం. కొన్ని నెలల తర్వాత
ఎప్పుడొస్తారా అని ఎదురు చూస్తున్న తెలంగాణ ప్రజలందరికీ కూడా కేసీఆర్ గారు ఒక శుభవార్త ఇవ్వబోతున్నారు. వరంగల్లో ఎల్కతుర్తి దగ్గర ఏప్రిల్ 27న తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అతిపెద్ద సభ జరగబోతుంది. ఎందుకు అంటే బీఆర్ఎస్ పార్టీ స్థాపించి ఇప్పటికీ 25 ఏళ్ళు కానొస్తున్నది. సో అందుకనే బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బీఆర్ఎస్ పార్టీ యొక్క సిల్వర్ జూబిలీని ఘనంగా ప్రజలందరి మధ్యలో చేయాలని చెప్పి ఈ సభ పైన బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వీళ్ళంతా కూడా చాలా పెద్ద హోప్స్ పెట్టుకుంటున్నారు. అట్లనే ఆల్రెడీ పనులు కూడా అన్ని స్టార్ట్ అయినాయి. మరి పార్టీ స్థాపించి ఇప్పటికీ 25 ఏళ్ళు కానొస్తున్నది, సిల్వర్ జూబ్లీ కూడా కానొస్తున్నది. మనం తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఇప్పటికి కూడా బీఆర్ఎస్కే ఈ సభలకు ఏది సంబంధించినా కూడా అతిపెద్ద రికార్డ్స్ ఉన్నాయి. కొన్ని లక్షల మంది కార్యకర్తలు, ప్రజలు వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ సభలు పెట్టిన చాలా మంది హాజరైతూనే ఉండేవాళ్ళు. ఆ రికార్డ్స్ కూడా ఇప్పటికి కూడా బీఆర్ఎస్ పార్టీకే ఉన్నాయి. అంటే గతంలో టిఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు సభలు చేసినా కూడా ఆ లెక్కలు మనం చూసుకున్నట్లయితే ఎంత లక్షల మంది జనాలు వస్తారో ఆ సభలకు, కేసీఆర్ గారి స్పీచ్ వినడానికి ఎంత మంది ఇంట్రెస్టెడ్ గా ఉంటాడో ఇక చెప్పనక్కర్లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలకు అది తెలిసిందే. సో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కూడా ఇప్పుడు జరగబోయే సభ ఏదైతే ఉందో దీన్ని ప్రతి ఒక్కరు కూడా విజయవంతం చేయాలి. ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి వెళ్ళి లక్షల మంది ప్రజలను తరలించాలని చెప్పి కూడా నాయకులకు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. దీన్ని వారు చాలా ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకున్నారు. ప్రతి ఒక్కరిని కూడా ఎక్కడ ఏం తప్పులు చేయకుండా ప్రతి ఒక్కరు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న దానిపైన చర్చించడానికి, అలాగే కేసీఆర్ గారు వచ్చి ఏం మాట్లాడతారు, ఎలాంటి స్టెప్స్, ఎలాంటి ఇనిషియేటివ్స్ తీసుకుపోతారు ఏందనే దానిపైన కూడా ప్రతి ఒక్కరు వేచి చూస్తున్నారు. ఇంకోటి చెప్పుకోవాలంటే తెలంగాణ ఈ స్థితిలో ఇప్పుడు ఇలా ఉంది అంటే దానికి ప్రధాన కారణం కేసీఆర్ గారే. ఇది తెలంగాణ రాష్ట్రంలో ఎవరిని అడిగినా కూడా చెప్తారు. తెలంగాణ రాష్ట్రం ఇంత అభివృద్ధి చెందింది ఐటీ రంగంలో కానివ్వండి, వ్యవసాయ రంగంలో కానివ్వండి, ఇంకా దేంట్లో చూసుకున్నా కూడా తెలంగాణ కొన్ని సంవత్సరాల కింద చూసుకున్నట్లయితే మనం నీళ్ళ కోసం కానివ్వండి, కరెంటు కోసం కానివ్వండి ఎంత బాధలు, ఎంత దుఃఖం అనుభవించిండో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అన్ని అందుతున్నాక మాటలు అనేస్తున్నారు జనాలు ఈజీగా, ఏం చేసిండ్రు అని. కానీ ఒక్కసారి మీరే ఒక 10 ఏళ్ళు ముందు తెలంగాణ ఎలా ఉండేదో ఒక్కసారి ఆలోచించుకోండి. 10 ఏళ్ల ముందు అంటే దానికి ఇంకా ముందు 14 ఏళ్ల ముందు నుంచి వెళ్ళి తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ స్థాపించి 25 ఇయర్స్ 25 సాల్ 25 ఏళ్ళు కానొస్తున్నది. మరి ఈ 25 ఏళ్లలో ఎంతమంది ఎంత కష్టపడ్డారు, జై తెలంగాణ అని అనడానికి అప్పుడు చాలా మంది కూడా గజ గజ వణికిపోతుండే. కేసీఆర్ గారు ముందుండి ప్రతి ఒక్కరితోని కూడా తన ఒక్క గొంతు కాస్త అప్పట్లో కొన్ని కోట్ల గొంతుకలను కూడా వాయిస్ రేజ్ చేసేటట్టు కేసీఆర్ గారే చేసిండ్రు. ఎవరు అవునన్నా కాదన్నా ఇది వాస్తవం. 14 ఏళ్ల పాటు తను ఎంత కష్టపడ్డారు తెలంగాణ రాష్ట్రంలో. ఇక అప్పటికి కూడా ఆంధ్ర వాళ్ళందరూ కూడా లాస్ట్ లో ఇక తెలంగాణ వచ్చే మూమెంట్ లో ఇక మా వల్ల కాదు, ఇక మేము బట్టలు చదువుకొని పోవాలి అనే యాంగిల్లో ఆంధ్ర ప్రజలందరూ కూడా సిద్ధమైపోయినారు. అంటే ఆ స్టేజ్కి రావడానికి అప్పుడు ఎంత కష్టపడ్డారు ఏందనేది ప్రతి ఒక్కరు కూడా గుర్తు తెచ్చుకోవాలి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం మంచిగా కనిపిస్తున్నప్పుడు మాటలు అనడం కాదు. 10 సంవత్సరాల ముందు తెలంగాణ ఎలా ఉండే, మన తెలంగాణ ఎలా ఉండే, మన వనరులు ఏంటివి, మన దగ్గర ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి, ఇవన్నీ జర ఆలోచించుకుంటే తెలిసి వస్తుంది జనాలకి కూడా. తెలంగాణ సాధించే వరకు 14 ఏళ్ల అవిశ్రాంత పోరాటం టిఆర్ఎస్ది. 10 ఏళ్ల పాలనలో బంగారు తెలంగాణ ఆవిష్కృతం బీఆర్ఎస్ది. ఇక టిఆర్ఎస్ బీఆర్ఎస్ అంటే ఏంటంటే టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, అంటే టిఆర్ఎస్ వీళ్ళు మన పార్టీ పేరు మార్చుకుంది అక్టోబర్లో 2022లో అక్టోబర్లో టిఆర్ఎస్ నుంచి వెళ్ళి బీఆర్ఎస్ కి మారింది. సో అందుకనే జర కన్ఫ్యూజ్ కాకుండా టిఆర్ఎస్ గా ఉన్నప్పుడు ఏం చేసింది, బీఆర్ఎస్ గా ఉన్నప్పుడు ఎలా ఏం చేసింది అనే దానిపైన మాట్లాడుకుందాం. టిఆర్ఎస్ అంటే మనం టిఆర్ఎస్ పార్టీ ఫామ్ అయిన దగ్గర నుంచి వెళ్ళి కూడా కేసీఆర్ గారు ఎట్లా ఫైట్ చేసిండ్రు బీఆర్ఎస్ హయాంలో. అంటే అప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో బీఆర్ఎస్ అధికారంలో ఉంది కాబట్టి అప్పుడు తెలంగాణను బంగారు తెలంగాణ ఎట్లా చేసిండ్రు,
ఇప్పుడు గొప్పగా చెప్పుకుంటుండ్రు ఏంది అందరూ అంటే తెలంగాణ నుంచి వెళ్ళి ఫస్ట్ టైం మనం బయట దేశాలకు రైస్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అని చెప్పి అందరూ మాట్లాడుకోవడం జరుగుతుంది. మరి అది ఎలా జరిగింది? ఇప్పుడు పండిస్తేనే జరిగిందా? దాని బ్యాక్గ్రౌండ్ లో ఎంత కష్టపడితే అంటే అంతగానం డెవలప్ చేస్తేనే ఇప్పుడు తర్వాత ఫ్యూచర్ లో అయినా కూడా మనం అవన్నీ చేయగలుగుతాం. అంటే దీని ముందు ఎవరు ఎంత కష్టపడ్డారో ఏందనేది ఆలోచించుకోవాలి. తెలంగాణ కోసం 14 ఏళ్ళు యుద్ధం కేసీఆర్, తెలంగాణ కోసం పుట్టిన ఉద్యమ ఖడ్గం కేసీఆర్, తెలంగాణ జాతి విముక్తి పోరాటం కేసీఆర్, ఉద్యమానికి కేసీఆర్ ఊపిరి పోసి 25 ఏళ్ల వసంతాలు, కేసీఆర్ జై తెలంగాణ గొంతెత్తి జై కొట్టి 25 ఏళ్ళు, ఉడుకునెత్తురు ఉప్పెనై పొంగిన ఆవేశం టిఆర్ఎస్, బక్కపల్చని కేసీఆర్ సింహగర్జనకు 25 ఏళ్ళు, చెక్కు చెదరని తెలంగాణ ఆత్మగౌరవ విశ్వాసానికి సిల్వర్ జూబ్లీ, తెలంగాణ గులాబీ తిలకం దిద్ది 25 ఇయర్స్, రైతు నాగలి గుర్తుతో జై తెలంగాణ నినాదం గర్జించిన రోజులు. అప్పట్లో మనకు రైతు నాగలి లోగో ఉంటుండే, తర్వాత దాన్ని మళ్ళా మనం కార్ లోగో లెక్క మార్చేసిండ్రు. సరిగ్గా 25 ఏళ్ల నాడు ఎటు చూసిన కరువే, ఎవరిని కదిలించిన దుఃఖమే. మాకంటే పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో మా తాత వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరినీ ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో కూడా మీ తాతలను మీ నాన్న వాళ్ళని అడగండి. 10 సంవత్సరాల ముందు తెలంగాణ ఎట్లుండే, తెలంగాణలో భూగర్భ జలాలు ఎట్లుండే, మీ దగ్గర ఉన్న చెరువులు కానివ్వండి ఇవన్నీ ఎట్లుండే అనేది అడగండి ఒక్కసారి. అప్పుడు ఎంత బాధపడుతుండే, కరెంటు కోతలు కానివ్వండి, నీళ్లకు కానివ్వండి, ఎంత అవస్థలు పడుతుండే. ప్రతి ఒక్కరు కూడా పల్లెలకు పోతే అక్కడున్న ప్రజలను అడిగితే వాళ్ళు కరెక్ట్గా చెప్తారు అసలు ఆన్సర్లు దీనిపైన. వాళ్ళు ఇప్పటికీ కూడా కేసీఆర్ అంటే వాళ్ళ కళ్ళల్లో ఇట్లా దుఃఖం నీళ్ళు ఇట్లా వచ్చేస్తాయి. అంతగానం డెవలప్ చేసింది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారే. ఇది ఎవరు అవునన్నా కాదన్నా ఒప్పుకోవాల్సిన విషయం. ఆగమైన బతుకు నుండి కన్నీటి మంటలతో రగిలిన తెలంగాణ, తెలంగాణ తెచ్చుకోకపోతే పల్లెలు వలకాడలై పోతాయన్న భయం నుంచి పట్టిన బాట తెలంగాణ, పడబడమంటూ పండ్లు నూరుకుంటూ పరుగు పరుగున సాగిన ఉప్పెన తెలంగాణ, ఒక్కడుగా మొదలై కోట్ల మందికి గర్జన నేర్పిన నేత కేసీఆర్, తెలంగాణ చీకట్లను పారదోలిన పార్టీ బీఆర్ఎస్, మొడువాడిన తెలంగాణను చిగురింపజేసిన పార్టీ బీఆర్ఎస్, ఎడారి లాంటి తెలంగాణను అన్నపూర్ణగా మార్చిన పార్టీ బీఆర్ఎస్, అన్నమో రామచంద్ర అనే ఆకలి కేకల నుంచి దేశానికి అన్నం పెట్టిన పాలన బీఆర్ఎస్, తెలంగాణ రైతును రాజు చేసిన పార్టీ బీఆర్ఎస్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఒక తెలంగాణలో రియల్ ఎస్టేటే మెయిన్ అని చెప్పి కూడా ఇప్పుడు మాట్లాడుతున్నారు జనాలు. మరి అది ఆ రియల్ ఎస్టేట్ కూడా అంతగానం పెరగడానికి కారణం ఎవరు? రైతులు కూడా ఇప్పుడు అంత నమ్మకంగా అసలు ఏం భయం లేకుండా బతుకుతున్నారంటే వాళ్ళ భూముల జాగలు పెరగడం వల్లనే. అదంతా ఎవరి వల్ల? రాష్ట్రాన్ని డెవలప్ చేసినప్పుడే ఆ ల్యాండ్ రేట్స్ కూడా పెరుగుతాయి. ఇదంతా ఎవరి వల్ల అయిందండి? కేసీఆర్ గారి వల్లనే అయింది. అప్పట్లో అన్నమో రామచంద్ర అనే ఆకలి కేకల నుంచి దేశానికి అన్నం పెట్టే పాలన బీఆర్ఎస్. దేశానికి ఇక్కడ విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తుండ్రు ఇప్పుడు. ఇదంతా ఎవరి వల్ల అంటే కేసీఆర్ గారి వల్లనే చెప్పాలి. ఎందుకు అంత నీటి సదుపాయం కానివ్వండి, కరెంటు ఇవన్నీ వస్తున్నాయి, రైతులు ఇవాళ ఆనందంగా పండిస్తున్నారు. ఒకప్పుడు ఊర్లల్లో ఎక్కువ మన కరెంటు కానివ్వండి నీళ్లు కొరత ఉండడం వల్ల వీళ్ళందరూ నగరాలకు వచ్చి ఇక్కడ వలసలు ఉండి ఇక్కడ పని చేసుకుంటూ ఉండేది. తెలంగాణ వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలకు అంత సద్దుమదినాక అందరూ మళ్ళీ పల్లెల బాటలు బట్టి అందరూ మంచిగా వ్యవసాయం చేసుకుంటూ కూర్చున్నారు. రైతుని నిజంగా చెప్పాలంటే రాజు చేసిన ఘనత కేసీఆర్ గారిదే. తెలంగాణ తెచ్చింది టిఆర్ఎస్, బంగారు తెలంగాణ చేసింది బీఆర్ఎస్. తెలంగాణ రాష్ట్రం కూడా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే భారతదేశంలో గర్వంగా చెప్పుకుంటున్నాం, నా తెలంగాణ, నా తెలంగాణ, మన తెలంగాణ గురించి ఎవరు ఎంత మంచిగా మాట్లాడుతున్నారు ఏందనేది ప్రతి ఒక్కరికి తెలుసు. తెలంగాణలో ఇప్పుడు బయట దేశాల నుంచి కూడా ఇంతమంది వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు, ఇంత హ్యాపీగా ఉంటున్నారు, ఇంత మంచి వనరులు ఇక్కడ చేస్తున్నారు. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కానివ్వండి, మన తెలంగాణ ఇప్పుడు మనకు ఐటీ రంగంలో అంటే బెంగళూరుని కూడా బీట్ చేసింది. ఫార్మాలో కూడా చూసుకుంటే తెలంగాణనే ముందు వరుసలో ఉంది.
10 ఏళ్ల కాలంలో ఇంత ఘనం చేయడం అంటే నిజంగా వేరే ఎవరైనా ఉంటే అసలు చేయకపోతుండే. ఇన్ని సంవత్సరాలుగా గత ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా ఆంధ్ర సైడ్ డెవలప్ చేసుకున్నారు, ఆ బెల్ట్ డెవలప్ చేస్తున్నారు, కానీ మరి తెలంగాణను ఎవరు పట్టించుకోలేదు కదా. చేయాలనుకుంటే అప్పుడు కూడా చేస్తుండే కదా. ఎందుకు ఇక్కడ ఖర్చు పెట్టి అని చెప్పి అనుకున్నట్టున్నారు అప్పట్లో ఆంధ్ర నాయకులందరూ. అందుకే కదా తెలంగాణ కావాలి అని చెప్పి పోరాడింది. ఇప్పుడు తెలంగాణ వచ్చినాక అందరూ సెటిల్ అయినాక మర్చిపోతున్నారు అందరూ మూలాలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఏంటిది అనేది. తెలంగాణ ఉద్యమ సృష్టికి మూలమైన బీఆర్ఎస్ పార్టీ ఎవరు ఊహించినటువంటి ఉద్యమాలకు, పోరాటాలకే కాదు సభలకు, సమావేశాలకు కూడా పెట్టింది పేరు. రాజకీయ పార్టీల చరిత్రలో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన సభలో ఏ పార్టీ నిర్వహించి ఉండకపోవచ్చు. 14 ఏళ్ల ఉద్యమ ప్రస్థానంలో కొన్ని వందల సభలు నిర్వహించిన ఘనత ఒక్క బీఆర్ఎస్ కే దక్కుతుంది. సభల్లో చిన్న చిన్న సభలే కాదు, ఎవరి ఊహకందనట్టు భారీ బహిరంగ సభల నిర్వహణలో బీఆర్ఎస్ దే పైచేయి. అలాంటి భారీ రాజకీయ ఉద్యమ సభల దేశంలో ఏ పార్టీ నిర్వహించలేదు. గతంలో హైదరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో సభలు నిర్వహించి వాటిని గొప్ప సభలుగా చెప్పుకున్న రోజులున్నాయి. ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ వ్యాప్తంగా నిర్వహించిన భారీ బహిరంగ సభలతో పరేడ్ గ్రౌండ్ సభలకు కాలం చెల్లినట్లయింది. తెలంగాణలో ఏ పార్టీ రాజకీయ సభ పెట్టినా బీఆర్ఎస్ సభలతో పోల్చుకుంటూ మీడియా అనేక చర్చా వేదికలు ఇప్పటికీ ఏర్పాటు చేస్తుంటాయి. అదే తెలంగాణలో ఎక్కడ కూడా సభలు ఎవరైనా పెట్టినా కూడా బీఆర్ఎస్ తోనే పోల్చుకుంటారు. ఎందుకంటే అంత పెద్ద సభలు చేసినా కూడా జనాలు రాకపోతుండే. ఎందుకు అక్కడ కూడా సభలకు ఏదో టైంపాస్ కోసం కాదు, కేసీఆర్ గారి స్పీచ్ వినడం కోసమే. ఇప్పటికీ కూడా చాలా మంది కేసీఆర్ గారు వస్తున్నారంటే వాళ్ళ దాంట్లో ఒక రకమైన ఊపు వస్తుంది. ఎందుకంటే కేసీఆర్ గారి స్పీచ్ కూడా అంత బాగుంటది. అధికారంలో ఉన్న 10 ఏళ్లలో కానీ మళ్ళీ అంత పెద్ద సభలు బీఆర్ఎస్ నిర్వహణలో ఆపలేదు. 2014 ఎన్నికల సమయంలో కూడా ఎన్నికల సభలు పెద్ద ఎత్తున నిర్వహించారు. 2023 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కేసీఆర్ చేసిన బస్సు యాత్రకు కూడా ప్రజలు తండోపదండాలుగా కదిలి వచ్చారు. అంతకు ముందు నిర్వహించిన నల్గొండ సభకు కూడా ప్రజలు లక్షల సంఖ్యలో హాజరయ్యారు. 100కు 100% సభను అయితే ప్రజలు సక్సెస్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే కొన్ని నెలల తర్వాత కేసీఆర్ గారు బయటికి వస్తున్నారు, తెలంగాణలో ఏం జరుగుతుందో వాటిపైన మాట్లాడతారు అని చెప్పి జనాలందరూ కూడా ఇన్ని రోజులు వెయిట్ చేయడం జరుగుతుంది. ఎప్పుడెప్పుడు కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ నాయకుడు బయటికి వస్తారా అని చెప్పి వేచి చూసిన కళ్ళన్నీ కూడా ఇప్పుడు ఈ సభకు హాజరయ్యే అవకాశం ఉంది. తెలంగాణ వ్యతిరేకులను, సమైక్యవాదులకు నిద్రలేని రాత్రులు మిగిల్చిన పార్టీ. ఇక తెలంగాణ మనది కాదని సమైక్యవాదులు మూటముల్లే సర్దుకొని వెళ్ళిపోయేలా చేసిన పార్టీ. ఇంకా ఎంత అడ్డుకున్నా తెలంగాణ ఆగేది లేదని, కాదని తెలుసుకొని సమైక్యవాదుల చేత కూడా జై తెలంగాణ అనిపించిన పార్టీ. ఇప్పుడు మనం చూసుకున్న బడా హీరోలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అప్పుడు తెలంగాణ పార్టీకి వ్యతిరేకులే. వీళ్ళు అప్పట్లో జై తెలంగాణ అనలేకపోయినారు. మేము అనవ అసలు తెలంగాణ రాష్ట్రమే వద్దు, ఇట్లనే ఉండాలి అని చెప్పి అన్నారు. ఇప్పుడు ఏమైంది, తెలంగాణ రాష్ట్రంలో మంచిగా జాగాలు సంపాదించుకొని ఇప్పుడు ఆనందంగా ఈడ తెలంగాణ మాది అని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు మరొకప్పుడు వాళ్ళు ఏం చేసిండ్రు, తెలంగాణ వద్దు అని అన్నారు. ఇప్పుడు చూసుకున్నట్లయితే వాళ్ళే సంతోషంగా ఉన్నారు తెలంగాణలో. ఇక అట్లుంటది చూడండి. ఇక వీళ్ళతోని తెలంగాణ నుంచి ఆకలి కేకలతో బతికేలా తీసుకునేందుకు వలసలు పోయిన ప్రజలు మళ్ళీ ఆత్మగౌరవంతో బతికేలా చేసిన పార్టీ. వారి ఆకలి తీర్చి అన్నం పెట్టిన పార్టీ. ఎడారి లాంటి తెలంగాణను సస్యశ్యామలం చేసిన పార్టీ. తెలంగాణలో నీటి పరవళ్లు నింపిన పార్టీ. ఎప్పుడో దశాబ్దాల తరబడి ఎండిపోయిన వాగులు, వంకలు, బోర్లలో కూడా నీరు పారించిన పార్టీ. ఎప్పుడో ఎండిపోయి తుమ్మలు మెలిచి ఆనవాళ్లు లేకుండా పోయిన చెరువులను బాగు చేసి ఉరుకు కల్పతరువు చేసిన పార్టీ. ఊరుకు చెరువే ఆధారమని నిరూపించిన పార్టీ. ఎండాకాలంలో కూడా చెరువులు మత్తెళ్ళు దూంకేలా చేసిన పార్టీ. పాడి పంటలతో తెలంగాణ సిరి సంపదలతో తులతూగేలా చేసిన పార్టీ. ఇదంతా ఒక్క కేసీఆర్ సృష్టి. తెలంగాణ సాధనలో కేసీఆర్ కలలు గన్న ఆర్తి. తన కలలను తానే నిజం చేసి తెలంగాణకు సిరుల తెలంగాణ చేసిన కీర్తి కేసీఆర్. తెలంగాణను బంగారు తెలంగాణ చేసి సుసంపన్నం చేసిన ఘనకీర్తి కేసీఆర్. 14 ఏళ్ల పాటు అలుపెరగని పోరాటం చేసి లక్ష్యం ముద్దాడిన పార్టీ. తెలంగాణ తెచ్చిన చరిత్రకు కీర్తి కీటం కేసీఆర్. తెచ్చిన తెలంగాణలో బంగారు సిరిరాసులను
పండించేలా ప్రాజెక్టులను నిర్మాణం చేసిన అపర భగీరథుడు కేసీఆర్. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుకు తెలంగాణ రాకపోతే కలలు కూడా ఊహించలేం. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ లాంటి నాయకుడు లేకపోతే తెలంగాణలో జలసిరులు చూడలేకపోయే వాళ్ళం. అందుకు కేసీఆర్ అనే 3 అక్షరాలు పదమే తెలంగాణకు జీవం, తెలంగాణ ప్రగతి వేదం. ఆయన చూపే ప్రజలకు వరం, ఆయన నవ్వే బంగారం. తెలంగాణ కోసం ఆయన జీవితమే ఒక త్యాగం. ఆ త్యాగ ఫలమే మనం అనుభవిస్తున్న జీవితాల అర్థం పరమార్థం. 10 ఏళ్లతో తెలంగాణ తలరాత మార్చిన ముక్కంటి శివునికి ప్రతిరూపం. తెలంగాణ భవిష్యత్తును తీర్చి బ్రహ్మరాతకు కేసీఆర్ జలయజ్ఞం నిదర్శనం. తెలంగాణ అన్ని రంగాల్లో 10 ఏళ్ల పరుగులు పెట్టించిన ఆధునిక ఆర్థికవేత్త కేసీఆర్. తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని భవిష్యత్తు తరాలకు అందేలా చేసిన వైతాళికుడు కేసీఆర్. తెలంగాణ గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే జాతిపిత కేసీఆర్. ఇంకా కేసీఆర్ గురించి ఇంతకన్నా గొప్పగా చెప్పాలంటే ఇంకేం ఉండదు. ఆల్రెడీ ఈయనే మొత్తం చెప్పేసాం. తెలంగాణ ఎందుకు వచ్చింది, తెలంగాణలో కేసీఆర్ ఏం చేసిండు, కేసీఆర్ లేకపోతే తెలంగాణ ఎట్లుంటది, ఇప్పటికీ మనం ఎంత అనుభవిస్తున్న వాళ్ళం ఏందో అనేది ఇక ప్రతి ఒక్కటి కూడా ఇక జనాల దృష్టికే వదిలేస్తున్నాం. సో ఇక మొత్తానికైతే ఏప్రిల్ 27న, ఈ నెల ఏప్రిల్ 27న తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ యొక్క సిల్వర్ జూబ్లీ జరగబోతుంది. మరి ఆ సభకి కూడా కొన్ని లక్షల మంది హాజరు కావాలని చెప్పి నాయకులందరూ కూడా కష్టపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా కదిలి రావాలి. మరి ఇన్ని నెలల తర్వాత కేసీఆర్ ని చూస్తే జనాలు ఎట్లా రియాక్ట్ అవుతారు, మరి కేసీఆర్ స్పీచ్ ఎలా ఉండబోతుంది, మరి ఈ సభ తర్వాత తెలంగాణలో రాజకీయాలు ఏమన్నా మారబోతున్నాయా, ఎలా ఉంటది ఈ సభతో, మరి తెలంగాణలో ఏమన్నా చేంజెస్ జరుగుతాయా ఏందో అనేది వేచి చూడాలి. తెలంగాణ రాష్ట్రం ప్రజలందరికీ కూడా తెలుసు తెలంగాణ ఎవరి వల్ల ఇంత పరుగులు పెడుతుందో, ఎవరి వల్ల ఇంత డెవలప్మెంట్ అయిందో ప్రతి ఒక్క తెలంగాణ తెలుగు ప్రజలకు తెలుసు. ఇక వచ్చే రోజుల్లో తెలంగాణలో రాజకీయాలు ఎలా ఉండబోతాయో ఏందో అనేది ఈ సభ తర్వాత ఎలా మారుతుందో వేచి చూడాలి. సో బీఆర్ఎస్ నాయకులకు, బీఆర్ఎస్ పార్టీ అధినేతకు ముందే శుభాకాంక్షలు తెలుపుతూ మీ శివసుబ్రహ్మణ్యం కట్ట. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు నేటి రాత్రి. నేను మీ శివసుబ్రహ్మణ్యం. కొన్ని నెలల తర్వాత ఎప్పుడొస్తారా అని ఎదురు చూస్తున్న తెలంగాణ ప్రజలందరికీ కూడా కేసీఆర్ గారు ఒక శుభవార్త ఇవ్వబోతున్నారు. వరంగల్లో ఎల్కతుర్తి దగ్గర ఏప్రిల్ 27న తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అతిపెద్ద సభ జరగబోతుంది. ఎందుకు అంటే బీఆర్ఎస్ పార్టీ స్థాపించి ఇప్పటికీ 25 ఏళ్లు కానొస్తున్నది. సో అందుకనే బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బీఆర్ఎస్ పార్టీ యొక్క సిల్వర్ జూబ్లీని ఘనంగా ప్రజలందరి మధ్యలో చేయాలని చెప్పి ఈ సభ పైన బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వీళ్ళంతా కూడా చాలా పెద్ద హోప్స్ పెట్టుకుంటున్నారు. అట్లనే ఆల్రెడీ పనులు కూడా అన్ని స్టార్ట్ అయినాయి. మరి పార్టీ స్థాపించి ఇప్పటికీ 25 ఏళ్ళు కానొస్తున్నది, సిల్వర్ జూబ్లీ కూడా కానొస్తున్నది. మనం తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఇప్పటికి కూడా బీఆర్ఎస్కే ఈ సభలకు ఏది సంబంధించినా కూడా అతిపెద్ద రికార్డ్స్ ఉన్నాయి. కొన్ని లక్షల మంది కార్యకర్తలు, ప్రజలు వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ సభలు పెట్టిన చాలా మంది హాజరైతూనే ఉండేవాళ్ళు. ఆ రికార్డ్స్ కూడా ఇప్పటికి కూడా బీఆర్ఎస్ పార్టీకే ఉన్నాయి. అంటే గతంలో టిఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు సభలు చేసినా కూడా ఆ లెక్కలు మనం చూసుకున్నట్లయితే ఎంత లక్షల మంది జనాలు వస్తారో ఆ సభలకు, కేసీఆర్ గారి స్పీచ్ వినడానికి ఎంతమంది ఇంట్రెస్టెడ్గా ఉంటాడో ఇక చెప్పనక్కర్లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలకు అది తెలిసిందే. సో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కూడా ఇప్పుడు జరగబోయే సభ ఏదైతే ఉందో దీన్ని ప్రతి ఒక్కరు కూడా విజయవంతం చేయాలి. ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి లక్షల మంది ప్రజలను తరలించాలని చెప్పి కూడా నాయకులకు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. దీన్ని వారు చాలా ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకున్నారు. ప్రతి ఒక్కరిని కూడా ఎక్కడ ఏం తప్పులు చేయకుండా ప్రతి ఒక్కరు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న దానిపైన చర్చించడానికి, అలాగే కేసీఆర్ గారు వచ్చి ఏం మాట్లాడతారు, ఎలాంటి స్టెప్స్, ఎలాంటి ఇనిషియేటివ్స్ తీసుకుపోతారు ఏందనే దానిపైన కూడా ప్రతి ఒక్కరు వేచి చూస్తున్నారు. ఇంకోటి చెప్పుకోవాలంటే తెలంగాణ ఈ స్థితిలో ఇప్పుడు ఇలా ఉంది అంటే దానికి ప్రధాన కారణం కేసీఆర్ గారే. ఇది తెలంగాణ రాష్ట్రంలో ఎవరిని అడిగినా కూడా చెప్తారు. తెలంగాణ రాష్ట్రం ఇంత అభివృద్ధి చెందింది ఐటీ రంగంలో కానివ్వండి, వ్యవసాయ రంగంలో కానివ్వండి, ఇంకా దేంట్లో చూసుకున్నా కూడా
తెలంగాణ కొన్ని సంవత్సరాల కింద చూసుకున్నట్లయితే మనం నీళ్ళ కోసం కానివ్వండి, కరెంటు కోసం కానివ్వండి, ఎంత బాధలు ఎంత దుఃఖం అనుభవించిండ్రో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అన్ని అందుతున్నాక మాటలు అనేస్తున్నారు జనాలు ఈజీగా, ఏం చేసిండ్రు అని. కానీ ఒక్కసారి మీరే ఒక 10 ఏళ్ళు ముందు తెలంగాణ ఎలా ఉండేదో ఒక్కసారి ఆలోచించుకోండి. 10 ఏళ్ల ముందు అంటే దానికి ఇంకా ముందు 14 ఏళ్ల ముందు నుంచి వెళ్ళి తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ స్థాపించి 25 years 25 సాల్ 25 ఏళ్ళు కానొస్తున్నది. మరి ఈ 25 ఏళ్లలో ఎంతమంది ఎంత కష్టపడ్డారు. జై తెలంగాణ అని అనడానికి అప్పుడు చాలా మంది కూడా గజ గజ వణికిపోతుండే. కేసీఆర్ గారు ముందుండి ప్రతి ఒక్కరితోని కూడా తన ఒక్క గొంతు కాస్త అప్పట్లో కొన్ని కోట్ల గొంతుకలను కూడా వాయిస్ రేజ్ చేసేటట్టు కేసీఆర్ గారే చేసిండ్రు. ఎవరు అవునన్నా కాదన్నా ఇది వాస్తవం. 14 ఏళ్ల పాటు తను ఎంత కష్టపడ్డారు తెలంగాణ రాష్ట్రంలో. ఇక అప్పటికి కూడా ఆంధ్ర వాళ్ళందరూ కూడా లాస్ట్ లో ఇక తెలంగాణ వచ్చే మూమెంట్ లో ఇక మా వల్ల కాదు, ఇక మేము బట్టలు చదువుకొని పోవాలి అనే యాంగిల్లో ఆంధ్ర ప్రజలందరూ కూడా సిద్ధం అయిపోయినారు. ఆ స్టేజ్కి రావడానికి అప్పుడు ఎంత కష్టపడ్డారు ఏందనేది ప్రతి ఒక్కరు కూడా గుర్తు తెచ్చుకోవాలి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం మంచిగా కనిపిస్తున్నప్పుడు మాటలు అనడం కాదు. 10 సంవత్సరాల ముందు తెలంగాణ ఎలా ఉండే, మన వనరులు ఏంటివి, మన దగ్గర ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి, ఇవన్నీ జర ఆలోచించుకుంటే తెలిసి వస్తుంది జనాలకి కూడా. తెలంగాణ సాధించే వరకు 14 ఏళ్ల అవిశ్రాంత పోరాటం టిఆర్ఎస్ది. 10 ఏళ్ల పాలనలో బంగారు తెలంగాణ ఆవిష్కృతం బీఆర్ఎస్ది. ఇక బీఆర్ఎస్ అంటే ఏంటంటే టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, అంటే టిఆర్ఎస్ వీళ్ళు మన పార్టీ పేరు మార్చుకుంది అక్టోబర్లో 2022లో అక్టోబర్లో టిఆర్ఎస్ నుంచి వెళ్ళి బీఆర్ఎస్ కి మారింది. సో అందుకనే జర కన్ఫ్యూజ్ కాకుండా టిఆర్ఎస్ గా ఉన్నప్పుడు ఏం చేసింది, బీఆర్ఎస్ గా ఉన్నప్పుడు ఎలా ఏం చేసింది అనే దానిపైన మాట్లాడుకుందాం. టిఆర్ఎస్ అంటే మనం టిఆర్ఎస్ పార్టీ ఫామ్ అయిన దగ్గర నుంచి వెళ్ళి కూడా కేసీఆర్ గారు ఎట్లా ఫైట్ చేసిండ్రు బీఆర్ఎస్ హయాంలో. అంటే అప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో బీఆర్ఎస్ అధికారంలో ఉంది కాబట్టి అప్పుడు తెలంగాణను బంగారు తెలంగాణ ఎట్లా చేసిండ్రు ఇప్పుడు గొప్పగా చెప్పుకుంటుండ్రు. ఏంది అందరూ అంటే తెలంగాణ నుంచి వెళ్ళి ఫస్ట్ టైం మనం బయట దేశాలకు రైస్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అని చెప్పి అందరూ మాట్లాడుకోవడం జరుగుతుంది. మరి అది ఎలా జరిగింది, ఇప్పుడు పండిస్తేనే జరిగిందా? దాని బ్యాక్గ్రౌండ్ లో ఎంత కష్టపడితే, అంటే అంతగానం డెవలప్ చేస్తేనే ఇప్పుడు తర్వాత ఫ్యూచర్ లో అయినా కూడా మనం అవన్నీ చేయగలుగుతాం. అంటే దీని ముందు ఎవరు ఎంత కష్టపడ్డారో ఏందనేది ఆలోచించుకోవాలి. తెలంగాణ కోసం 14 ఏళ్ళు యుద్ధం కేసీఆర్, తెలంగాణ కోసం పుట్టిన ఉద్యమ ఖడ్గం కేసీఆర్, తెలంగాణ జాతి విముక్తి పోరాటం కేసీఆర్, ఉద్యమానికి కేసీఆర్ ఊపిరి పోసి 25 ఏళ్ల వసంతాలు, కేసీఆర్ జై తెలంగాణ గొంతెత్తి జై కొట్టి 25 ఏళ్ళు, ఉడుకునెత్తురు ఉప్పెనై పొంగిన ఆవేశం టిఆర్ఎస్, బక్కపల్చని కేసీఆర్ సింహగర్జనకు 25 ఏళ్ళు, చెక్కు చెదరని తెలంగాణ ఆత్మగౌరవ విశ్వాసానికి సిల్వర్ జూబ్లీ, తెలంగాణ గులాబీ తిలకం దిద్ది 25 years, రైతు నాగలి గుర్తుతో జై తెలంగాణ నినాదం గర్జించిన రోజులు. అప్పట్లో మనకు రైతు నాగలి లోగో ఉంటుండే, తర్వాత దాన్ని మళ్ళా మనం కార్ లోగో లెక్క మార్చేసిండ్రు. సరిగ్గా 25 ఏళ్ల నాడు ఎటు చూసిన కరువే, ఎవరిని కదిలించిన దుఃఖమే. మాకంటే పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో, మా తాత వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరినీ ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో కూడా మీ తాతలను మీ నాన్న వాళ్ళని అడగండి. 10 సంవత్సరాల ముందు తెలంగాణ ఎట్లుండే, తెలంగాణలో భూగర్భ జలాలు ఎట్లుండే, మీ దగ్గర ఉన్న చెరువులు కానివ్వండి, ఇవన్నీ ఎట్లుండే అనేది అడగండి ఒక్కసారి. అప్పుడు ఎంత బాధపడుతుండే, కరెంటు కోతలు కానివ్వండి, నీళ్లకు కానివ్వండి, ఎంత అవస్థలు పడుతుండే. ప్రతి ఒక్కరు కూడా పల్లెలకు పోతే అక్కడున్న ప్రజలను అడిగితే వాళ్ళు కరెక్ట్ గా చెప్తారు అసలు ఆన్సర్లు దీనిపైన. వాళ్ళు ఇప్పటికీ కూడా కేసీఆర్ అంటే వాళ్ళ కళ్ళల్లో ఇట్లా దుఃఖం నీళ్ళు ఇట్లా వచ్చేస్తాయి. అంతగానం డెవలప్ చేసింది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారే. ఇది ఎవరు అవునన్నా కాదన్నా ఒప్పుకోవాల్సిన విషయం. ఆగమైన బతుకు నుండి కన్నీటి మంటలతో రగిలిన తెలంగాణ తెచ్చుకోకపోతే పల్లెలు వలకాడలై పోతాయన్న భయం నుంచి పట్టిన బాట తెలంగాణ.
పడబడమంటూ పండ్లు నూరుకుంటూ పరుగు పరుగున సాగిన ఉప్పెన తెలంగాణ. ఒక్కడుగా మొదలై కోట్ల మందికి గర్జన నేర్పిన నేత కేసీఆర్. తెలంగాణ చీకట్లను పారదోలిన పార్టీ బీఆర్ఎస్. మొడువాడిన తెలంగాణను చిగురింపజేసిన పార్టీ బీఆర్ఎస్. ఎడారి లాంటి తెలంగాణను అన్నపూర్ణగా మార్చిన పార్టీ బీఆర్ఎస్. అన్నమో రామచంద్ర అనే ఆకలి కేకల నుంచి దేశానికి అన్నం పెట్టిన పాలన బీఆర్ఎస్. తెలంగాణ రైతును రాజు చేసిన పార్టీ బీఆర్ఎస్. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఒక తెలంగాణలో రియల్ ఎస్టేటే మెయిన్ అని చెప్పి కూడా ఇప్పుడు మాట్లాడుతున్నారు జనాలు. మరి అది ఆ రియల్ ఎస్టేట్ కూడా అంతగానం పెరగడానికి కారణం ఎవరు? రైతులు కూడా ఇప్పుడు అంత నమ్మకంగా అసలు ఏం భయం లేకుండా బతుకుతున్నారంటే వాళ్ళ భూముల జాగలు పెరగడం వల్లనే. అదంతా ఎవరి వల్ల? రాష్ట్రాన్ని డెవలప్ చేసినప్పుడే ఆ ల్యాండ్ రేట్స్ కూడా పెరుగుతాయి. ఇదంతా ఎవరి వల్ల అయిందండి? కేసీఆర్ గారి వల్లనే అయింది. అప్పట్లో అన్నమో రామచంద్ర అనే ఆకలి కేకల నుంచి దేశానికి అన్నం పెట్టే పాలన బీఆర్ఎస్. దేశానికి ఇక్కడ విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తుండ్రు ఇప్పుడు. ఇదంతా ఎవరి వల్ల అంటే కేసీఆర్ గారి వల్లనే చెప్పాలి. ఎందుకు? అంత నీటి సదుపాయం కానివ్వండి, కరెంటు ఇవన్నీ వస్తున్నాయి. రైతులు ఇవాళ ఆనందంగా పండిస్తున్నారు. ఒకప్పుడు ఊర్లల్లో ఎక్కువ మన కరెంటు కానివ్వండి, నీళ్లు కొరత ఉండడం వల్ల వీళ్ళందరూ నగరాలకు వచ్చి ఇక్కడ వలసలు ఉండి ఇక్కడ పని చేసుకుంటూ ఉండేది. తెలంగాణ వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలకు అంత సద్దుమదినాక అందరూ మళ్ళీ పల్లెల బాటలు బట్టి అందరూ మంచిగా వ్యవసాయం చేసుకుంటూ కూర్చున్నారు. రైతుని నిజంగా చెప్పాలంటే రాజు చేసిన ఘనత కేసీఆర్ గారిదే. తెలంగాణ తెచ్చింది టిఆర్ఎస్, బంగారు తెలంగాణ చేసింది బీఆర్ఎస్. తెలంగాణ రాష్ట్రం కూడా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే భారతదేశంలో గర్వంగా చెప్పుకుంటున్నాం, నా తెలంగాణ, నా తెలంగాణ, మన తెలంగాణ గురించి ఎవరు ఎంత మంచిగా మాట్లాడుతున్నారు ఏందనేది ప్రతి ఒక్కరికి తెలుసు. తెలంగాణలో ఇప్పుడు బయట దేశాల నుంచి వెళ్ళి కూడా ఇంతమంది వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు, ఇంత హ్యాపీగా ఉంటున్నారు, ఇంత మంచి వనరులు ఇక్కడ చేస్తున్నారు. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కానివ్వండి, మన తెలంగాణ ఇప్పుడు మనకు ఐటీ రంగంలో అంటే బెంగళూరుని కూడా బీట్ చేసింది. ఫార్మాలో కూడా చూసుకుంటే తెలంగాణనే ముందు వరుసలో ఉంది. 10 ఏళ్ల కాలంలో ఇంత ఘనం చేయడం అంటే నిజంగా వేరే ఎవరైనా ఉంటే అసలు చేయకపోతుండే. ఇన్ని సంవత్సరాలుగా గత ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా ఆంధ్ర సైడ్ డెవలప్ చేసుకున్నారు, ఆ బెల్ట్ డెవలప్ చేస్తున్నారు. కానీ మరి తెలంగాణను ఎవరు పట్టించుకోలేదు కదా. చేయాలనుకుంటే అప్పుడు కూడా చేస్తుండే కదా. ఎందుకు ఇక్కడ ఖర్చు పెట్టి అని చెప్పి అనుకున్నట్టున్నారు అప్పట్లో ఆంధ్ర నాయకులు అందరూ. అందుకే కదా తెలంగాణ కావాలి అని చెప్పి పోరాడింది. ఇప్పుడు తెలంగాణ వచ్చినాక అందరూ సెటిల్ అయినాక మర్చిపోతున్నారు అందరూ మూలాలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఏంటిది అనేది. తెలంగాణ ఉద్యమ సృష్టికి మూలమైన బీఆర్ఎస్ పార్టీ ఎవరు ఊహించినటువంటి ఉద్యమాలకు, పోరాటాలకే కాదు సభలకు, సమావేశాలకు కూడా పెట్టింది పేరు. రాజకీయ పార్టీల చరిత్రలో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన సభలో ఏ పార్టీ నిర్వహించి ఉండకపోవచ్చు. 14 ఏళ్ల ఉద్యమ ప్రస్థానంలో కొన్ని వందల సభలు నిర్వహించిన ఘనత ఒక్క బీఆర్ఎస్కే దక్కుతుంది. సభల్లో చిన్న చిన్న సభలే కాదు, ఎవరి ఊహకందనట్టు భారీ బహిరంగ సభలు నిర్వహణలో బీఆర్ఎస్దే పైచేయి. అలాంటి భారీ రాజకీయ ఉద్యమ సభల దేశంలో ఏ పార్టీ నిర్వహించలేదు. గతంలో హైదరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో సభలు నిర్వహించి వాటిని గొప్ప సభలుగా చెప్పుకున్న రోజులున్నాయి. ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ వ్యాప్తంగా నిర్వహించిన భారీ బహిరంగ సభలతో పరేడ్ గ్రౌండ్ సభలకు కాలం చెల్లినట్లయింది. తెలంగాణలో ఏ పార్టీ రాజకీయ సభ పెట్టినా బీఆర్ఎస్ సభలతో పోల్చుకుంటూ మీడియా అనేక చర్చా వేదికలు ఇప్పటికీ ఏర్పాటు చేస్తుంటాయి. అదే తెలంగాణలో ఎక్కడ కూడా సభలు ఎవరైనా పెట్టినా కూడా బీఆర్ఎస్ తోనే పోల్చుకుంటాయి. ఎందుకంటే అంత పెద్ద సభలు చేసినా కూడా జనాలు రాకపోతుండే. ఎందుకు? అక్కడ కూడా సభలకు ఏదో టైంపాస్ కోసం కాదు, కేసీఆర్ గారి స్పీచ్ వినడం కోసమే. ఇప్పటికీ కూడా చాలా మంది కేసీఆర్ గారు వస్తున్నారంటే వాళ్ళ దాంట్లో ఒక రకమైన ఊపు వస్తుంది. ఎందుకంటే కేసీఆర్ గారి స్పీచ్ కూడా అంత బాగుంటది. అధికారంలో ఉన్న 10 ఏళ్లలో కానీ మళ్ళీ అంత పెద్ద సభలు బీఆర్ఎస్ నిర్వహణలో ఆపలేదు. 2014 ఎన్నికల సమయంలో కూడా ఎన్నికల సభలు పెద్ద ఎత్తున నిర్వహించారు. 2023 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కేసీఆర్ చేసిన బస్సు యాత్రకు కూడా ప్రజలు తండోపదండాలుగా కదిలి వచ్చారు. అంతకు ముందు నిర్వహించిన నల్గొండ సభకు కూడా ప్రజలు లక్షల సంఖ్యలో హాజరయ్యారు. 100కు 100% సభను అయితే ప్రజలు సక్సెస్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే
కొన్ని నెలల తర్వాత కేసీఆర్ గారు బయటికి వస్తున్నారు. తెలంగాణలో ఏం జరుగుతుందో వాటిపైన మాట్లాడతారు అని చెప్పి జనాలందరూ కూడా ఇన్ని రోజులు వెయిట్ చేయడం జరుగుతుంది. ఎప్పుడెప్పుడు కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ నాయకుడు బయటికి వస్తారా అని చెప్పి వేచి చూసిన కళ్ళన్నీ కూడా ఇప్పుడు ఈ సభకు హాజరయ్యే అవకాశం ఉంది. తెలంగాణ వ్యతిరేకులను సమైక్యవాదులకు నిద్రలేని రాత్రులు మిగిల్చిన పార్టీ. ఇక తెలంగాణ మనది కాదని సమైక్యవాదులు మూటముల్లే సర్దుకొని వెళ్లిపోయేలా చేసిన పార్టీ. ఇంకా ఎంత అడ్డుకున్నా తెలంగాణ ఆగేది లేదని కాదని తెలుసుకొని సమైక్యవాదుల చేత కూడా జై తెలంగాణ అనిపించిన పార్టీ. ఇప్పుడు మనం చూసుకున్న బడా హీరోలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అప్పుడు తెలంగాణ పార్టీకి వ్యతిరేకులే. వీళ్ళు అప్పట్లో జై తెలంగాణ అనలేకపోయారు. మేము అసలు తెలంగాణ రాష్ట్రమే వద్దు, ఇట్లనే ఉండాలి అని చెప్పి అన్నారు. ఇప్పుడు ఏమైంది, తెలంగాణ రాష్ట్రంలో మంచిగా జాగాలు సంపాదించుకొని ఇప్పుడు ఆనందంగా ఈడ తెలంగాణ మాది అని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు మరొకప్పుడు వాళ్ళు ఏం చేసిండ్రు, తెలంగాణ వద్దు అని అన్నారు. ఇప్పుడు చూసుకున్నట్లయితే వాళ్ళే సంతోషంగా ఉన్నారు తెలంగాణలో. ఇక అట్లుంటది చూడండి. ఇక ఇళ్లతోని తెలంగాణ నుంచి ఆకలి కేకలతో బతికేలా తీసుకునేందుకు వలసలు పోయిన ప్రజలు మళ్ళీ ఆత్మగౌరవంతో బతికేలా చేసిన పార్టీ. వారి ఆకలి తీర్చి అన్నం పెట్టిన పార్టీ. ఎడారి లాంటి తెలంగాణను సస్యశ్యామలం చేసిన పార్టీ. తెలంగాణలో నీటి పరవళ్లు నింపిన పార్టీ. ఎప్పుడో దశాబ్దాల తరబడి ఎండిపోయిన వాగులు వంకలు బోర్లలో కూడా నీరు పారించిన పార్టీ. ఎప్పుడో ఎండిపోయి తుమ్మలు మెలిచి ఆనవాళ్లు లేకుండా పోయిన చెరువులను బాగు చేసి ఉరుకు కల్పతరువు చేసిన పార్టీ. ఊరుకు చెరువే ఆధారమని నిరూపించిన పార్టీ. ఎండాకాలంలో కూడా చెరువులు మత్తెళ్లు దూంకేలా చేసిన పార్టీ. పాడి పంటలతో తెలంగాణ సిరి సంపదలతో తులతూగేలా చేసిన పార్టీ. ఇదంతా ఒక్క కేసీఆర్ సృష్టి. తెలంగాణ సాధనలో కేసీఆర్ కలలుగన్న ఆర్తి. తన కలలను తానే నిజం చేసి తెలంగాణకు సిరుల తెలంగాణ చేసిన కీర్తి కేసీఆర్. తెలంగాణను బంగారు తెలంగాణ చేసి సుసంపన్నం చేసిన ఘనకీర్తి కేసీఆర్. 14 ఏళ్ల పాటు అలుపెరగని పోరాటం చేసి లక్ష్యం ముద్దాడిన పార్టీ. తెలంగాణ తెచ్చిన చరిత్రకు కీర్తి కీటం కేసీఆర్. తెచ్చిన తెలంగాణలో బంగారు సిరిరాసులను పండించేలా ప్రాజెక్టులను నిర్మాణం చేసిన అపర భగీరథుడు కేసీఆర్. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుకు తెలంగాణ రాకపోతే కలలు కూడా ఊహించలేం. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ లాంటి నాయకుడు లేకపోతే తెలంగాణలో జలసిరులు చూడలేకపోయే వాళ్ళం. అందుకు కేసీఆర్ అనే 3 అక్షరాలు పదమే తెలంగాణకు జీవం. తెలంగాణ ప్రగతి వేదం. ఆయన చూపే ప్రజలకు వరం. ఆయన నవ్వే బంగారం. తెలంగాణ కోసం ఆయన జీవితమే ఒక త్యాగం. ఆ త్యాగ ఫలమే మనం అనుభవిస్తున్న జీవితాల అర్థం పరమార్థం. 10 ఏళ్లతో తెలంగాణ తలరాత మార్చిన ముక్కంటి శివునికి ప్రతిరూపం. తెలంగాణ భవిష్యత్తును తీర్చి బ్రహ్మరాతకు కేసీఆర్ జలయజ్ఞం నిదర్శనం. తెలంగాణ అన్ని రంగాల్లో 10 ఏళ్ల పరుగులు పెట్టించిన ఆధునిక ఆర్థికవేత్త కేసీఆర్. తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని భవిష్యత్తు తరాలకు అందేలా చేసిన వైతాళికుడు కేసీఆర్. తెలంగాణ గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే జాతి పిత కేసీఆర్. ఇంకా కేసీఆర్ గురించి ఇంతకన్నా గొప్పగా చెప్పాలంటే ఇంకేం ఉండదు. ఆల్రెడీ ఈయనే మొత్తం చెప్పేసాం. తెలంగాణ ఎందుకు వచ్చింది, తెలంగాణలో కేసీఆర్ ఏం చేసిండు, కేసీఆర్ లేకపోతే తెలంగాణ ఎట్లుంటది, ఇప్పటికీ మనం ఎంత అనుభవిస్తున్న వాళ్ళం ఏందో అనేది ఇక ప్రతి ఒక్కటి కూడా ఇక జనాల దృష్టికే వదిలేస్తున్నాం. సో ఇక మొత్తానికైతే ఏప్రిల్ 27న ఈ నెల ఏప్రిల్ 27న తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ యొక్క సిల్వర్ జూబ్లీ జరగబోతుంది. మరి ఆ సభకి కూడా కొన్ని లక్షల మంది హాజరు కావాలని చెప్పి నాయకులందరూ కూడా కష్టపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా కదిలి రావాలి. మరి ఇన్ని నెలల తర్వాత కేసీఆర్ ని చూస్తే జనాలు ఎట్లా రియాక్ట్ అవుతారు, మరి కేసీఆర్ స్పీచ్ ఎలా ఉండబోతుంది, మరి ఈ సభ తర్వాత తెలంగాణలో రాజకీయాలు ఏమన్నా మారబోతున్నాయా, ఎలా ఉంటది ఈ సభతో, మరి తెలంగాణలో ఏమన్నా చేంజెస్ జరుగుతాయా ఏందో అనేది వేచి చూడాలి. తెలంగాణ రాష్ట్రం ప్రజలందరికీ కూడా తెలుసు తెలంగాణ ఎవరి వల్ల ఇంత పరుగులు పెడుతుందో, ఎవరి వల్ల ఇంత డెవలప్మెంట్ అయిందో ప్రతి ఒక్క తెలంగాణ తెలుగు ప్రజలకు తెలుసు. ఇక వచ్చే రోజుల్లో తెలంగాణలో రాజకీయాలు ఎలా ఉండబోతాయో ఏందో అనేది ఈ సభ తర్వాత ఎలా మారుతుందో వేచి చూడాలి. సో బీఆర్ఎస్ నాయకులకు, బీఆర్ఎస్ పార్టీ అధినేతకు ముందే శుభాకాంక్షలు తెలుపుతూ మీ శివసుబ్రహ్మణ్యం కట్ట.